ఇండో ఖతార్ మెయిన్ ఇన్ని ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి నా స్టాఫే నా బలం. బాగా హార్డ్ వర్క్ చేస్తారు, నాకంటే నా స్టాఫ్ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. అదొకటి ఇండో ఖతార్ అదృష్టం. ఒక ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ, ఒక ప్లాట్ కానీ, ఇది ఇంకా అన్నిటికంటే ఎమోషన్. అంటే ఒక ధైర్యం ఉంటుంది. నాకు ఒక ఇల్లు ఉంది అంటే మిడిల్ క్లాస్ నుంచి అల్ట్రా రిచ్ వరకు కూడా ఒక ఇల్లు ఉందంటే ఒక ధైర్యం. అప్పుడున్న గిరికి ఇప్పుడున్న గిరికి హౌ డు యు లుక్ ఎట్ ఇట్? ఒక ఇల్లు కొంటే చాలా మంది సంతోషంగా వచ్చి సన్మానం చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు ప్రపంచం ఇది అనేది ఏదైతే ఉందో హౌ డస్ ఇట్ చేంజ్ ఫర్ హిమ్? నాకంటే నా ప్రాజెక్ట్స్ గ్రాండ్గా ఉండాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను నేను. హౌ ఆర్ యు లుకింగ్ ఎట్ రియల్ ఎస్టేట్ దేర్? ఆంధ్ర కంటే తెలంగాణనే ఎక్కువ గ్రోత్ ఉంటుందని నేను అనుకుంటున్నానండి, బికాస్ ఆఫ్ కనెక్టివిటీ. ఇందాక మీరు అడిగారు నన్ను మీడియా ముందుకి రారు మీరు అని. జనరల్గా ఏంటంటే మీడియా ముందుకు రాకూడదని కాదు, కానీ ప్రాజెక్ట్ షుడ్ స్పీక్స్ అని ఉండదు నా మైండ్లో. గిరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వే టు న్యూస్ టర్నింగ్ పాయింట్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, గుడ్. ఐ యామ్ ఆల్ గుడ్. మీరు జనరల్గా మీడియా ఇంటరాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ చాలా తక్కువ ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూర్ ఇంటరాక్టింగ్ అండ్ దట్ ఈస్ వే టు న్యూస్, రైట్? సో గోయింగ్ బ్యాక్ ఇన్ టు ది జర్నీ ఒక్కసారి, దానికి ముందు మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే మిమ్మల్ని ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? నా పేరు గిరి పోలిశెట్టి అండి. సో నాకు 2 పాపలు ఉన్నారు. సో ఐఎమ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. నేను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా ఫ్రమ్ లాస్ట్ 2 decades. So I am doing number of projects in Khammam district as well as the other parts of Telangana. ఎడ్యుకేషన్ అండ్ ఆల్, మీ చిన్నతనం ఎక్కడ, ఏ ఊర్లో? నాది ప్రాపర్ వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్ మాచర్ల అని ఉండేది. సో ఇప్పటిది పల్నాడు డిస్ట్రిక్ట్, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పల్నాడు డిస్ట్రిక్ట్ అయింది. సో అక్కడ నా ఎడ్యుకేషన్ అంతా అక్కడ అయింది. ఓకే. చదువుకునేటప్పుడు మీ రోజులు ఎట్లా ఉండేవి, ఆర్ లేకపోతే వాట్ ఈస్ ద ఫ్యామిలీ? బాగుండేది కొంచెం, అంటే సెమీ విలేజ్, అది సెమీ అంటే టౌన్, మున్సిపల్ టౌన్. బాగుండేది చదువుకునేటప్పుడు. అక్కడ గవర్నమెంట్ స్కూల్సే ఉండే అప్పట్లో. ఇప్పుడు చాలా ప్రైవేట్ వచ్చాయి, కానీ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ అప్పట్లో ఓన్లీ గవర్నమెంటే ఉండేవి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్? మా ఫాదరు పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉండేవాళ్ళు. సో నేను కూడా దాంట్లోనే కొన్ని సంవత్సరాలు కంటిన్యూ చేసి పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హైదరాబాద్లో స్టార్ట్ చేశాం 1994లో. సో దాని గురించి నేను హైదరాబాద్ వచ్చాను, షిఫ్ట్ అయిన ఫస్ట్. ఓకే. సో లేటర్ ఆన్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాం. ఓకే. గిరి అన్న వ్యక్తి స్కూల్లో ఉన్నప్పుడు ఎలా చదువుకునే వాళ్ళు? నేను యావరేజ్ స్టూడెంట్ అండి, అంతే. అండర్స్టూడ్. ఓకే. తర్వాత ఎప్పుడు అంటే లైఫ్లో ఏం చేద్దామని అనుకున్నారు, ఆర్ లేకపోతే మీ జర్నీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, మీ విజన్ ఎలా ఎక్స్పాండ్ అయింది? 10th అయిపోయిన తర్వాత ఒక విజన్ అనేది జనరల్గా ఉంటుంది కదా, పేరెంట్స్ ఇది చదువు అని అంటారు. మీరేం చదువుకున్నారు? నేను బీకామ్ చదువుకున్నా. సో కమ్యూనిటీ పరంగా ఏంటంటే బిజినెస్ కమ్యూనిటీ అనేది వైశ్యాస్ మేము. సో బిజినెస్ కమ్యూనిటీ పెద్ద చదువు మీద కాన్సన్ట్రేషన్ అప్పట్లో ఉండేది కాదు. సో పేరెంట్స్ కూడా అయిపోగానే, కాలేజ్ అయిపోగానే బిజినెస్లో తీసుకొచ్చారు ఫోర్స్గా. నేను ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నా కానీ, సో పేరెంట్స్ కూడా అక్కడ ఆ వాతావరణం, ఆ కల్చరు, సో కమ్యూనిటీ పరంగా కూడా చదువు అయిపోగానే ఇమీడియట్గా, అంటే డిగ్రీ అనేదే చదువు అయిపోయి అని అట్లా ఉండేది ఆ రోజుల్లో. బేసిక్ డిగ్రీ చదివితే చాలు అని. సో అట్లా ఫోర్స్ఫుల్గా బిజినెస్లోకి వచ్చాం. పెస్టిసైడ్స్ చేసేవాళ్ళం ఫస్ట్లో మా ఫాదర్ దగ్గర నుంచి. సో దాని తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాను. ఓకే. ఎలాగా అసలు పెస్టిసైడ్ జర్నీ నుంచి హైదరాబాద్ అండ్ దెన్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనే ఆ సీడ్ ఎలా పడింది మీ బ్రెయిన్లో? అంటే పెస్టిసైడ్సే చేస్తున్నాం, లార్జ్ స్కేల్లో చేస్తాం పెస్టిసైడ్స్. సో అనుకోకుండా ఒక 2 ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్లో ఉన్నారు, దీనికి కొంచెం విజన్ ఉంది, డెవలప్మెంట్స్ బాగుంటాయి. సో వాళ్ళతో కలిసి అట్లా అనుకుని స్టార్ట్ చేసాం. ఓకే. సో తర్వాత కొంచెం లార్జ్ వేలో స్టార్ట్ చేసాం. ఓకే. స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేశారు, ఏజ్ ఏంటి? ఓకే. వాట్ వర్ ద రియల్ ఎస్టేట్? నవ్ ఐఎమ్ 55 years old. సో రియల్ ఎస్టేట్ ఇప్పుడు అరౌండ్ 35 years ఏజ్లో రియల్ ఎస్టేట్లోకి వచ్చాను నేను. ఓకే. ఫస్ట్ ప్రాజెక్ట్ ఆర్ లేకపోతే ఫస్ట్ అసలు ఏంటి మీ టాస్క్ ఏముండింది రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు? ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్సిడెంటల్గా విజయవాడలో ఒక అపార్ట్మెంట్ కట్టాం. యాక్సిడెంటల్గా అంటే అనుకోకుండా ఫ్రెండ్ ఉన్నాడు, సో స్టార్ట్ చేద్దామంటే ఐ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ ప్రాజెక్ట్. సో అలా స్టార్ట్ చేశాను. నేను పెద్ద యాక్టివ్గా ఉండేవాడిని కాదు. సో అతను యాక్టివ్గా ఉండేవాడు, నేను బిహైండ్ ఉండేవాడిని, ఇన్వెస్టర్గా ఉండేవాడిని. సో లేటర్ ఆన్ వెంచర్ స్టార్ట్ చేస్తాను 2013లో. ఖమ్మంలో ఫస్ట్ వెంచర్ 100 acres స్టార్ట్ చేశాను ఖమ్మంలో. ఓకే. సో అక్కడి నుంచి కంటిన్యూషన్ చేసాం ప్రాజెక్ట్. 100 acres ఒక చిన్న యాక్సిడెంటల్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి 100 acres ప్రాజెక్ట్ అంటే నార్మల్ థింగ్ కాదు కదా. అంటే జనరల్గా నేను లార్జర్ ఫార్మాట్లోనే ఆలోచించేవాడిని ఎప్పుడున్నా కానీ. ఓకే. సో నేను ట్రావెలింగ్ కూడా ఎక్కువ చేసేవాడిని. సో ఫార్ ఐ విజిటెడ్ 80 countries. వావ్. సో ట్రావెలింగ్ ఒక్కటే హాబీ ఉండేది. హార్డ్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎవ్రీ 3 monthsకో 4 monthsకో ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో ఒక కంట్రీ వెళ్తూ ఉండేవాడిని. ఓకే. సో లార్జర్ ఫార్మాట్లోనే ఉండేది. అలానే నా ప్రాజెక్ట్ డిజైన్స్ కూడా అలానే ఉంటాయి. కొంచెం యూరోపియన్ కల్చరు, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ఏదైనా మనకు ఒక కనబడింది ఒకటి, ఒక ప్రత్యేకంగా ఒక ఎంట్రన్స్ ప్లాజా కానీ, లేదన్నా ఒక టెంపుల్ కానీ, లేదా ఒక ఆబ్జెక్ట్ ఏదైనా మంచి కనబడిందంటే దాన్ని ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసేవాడిని ఈ నా ప్రాజెక్ట్స్లో. సో మీరు ఇండో ఖతార్ ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే కూడా డిజైన్స్ చాలా ఆశ్చర్యంగా ఉంటాయి.
అంటే నాకంటే చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి రియల్ ఎస్టేట్లో, వాళ్ళకంటే కూడా నేను బాగా చేశాను. సపోజ్ నేను ఖమ్మంలో ఇంద్రప్రస్థ అని ఒక ప్రాజెక్ట్ చేశాను, విల్లాస్. ఇది 2014లోనే ఐ స్పెంట్ అరౌండ్ 5 crores ఫర్ ఎంట్రన్స్ ప్లాజా. సో రోమన్ ఆర్కిటెక్చర్లో లాగా చేసాం. అంత పెద్దది రియల్ ఎస్టేట్ వెంచర్లో అంత పెద్ద ఎంట్రన్స్ ప్లాజా నేనైతే ఇప్పటివరకు చూడలేదు ఇండియాలో ఎక్కడ. మేబీ ఉన్నదో లేదో నాకు తెలియదు. మనకంటే చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో కూడా, ఎక్కడైనా సరే అంత వాళ్ళు స్పెండ్ చేయలేదు దాని మీద. సో నేను ఒక ప్యాషనేట్గా తీసుకొని, నేను ఎక్కడో చూసిన, వేరే కంట్రీలో చూసిన ఒక ఎంట్రన్స్ ప్లాజా డిజైన్ ఆర్కిటెక్చరల్ మార్వెల్ ఏదైనా కనబడిందంటే, అంత పెద్ద సైజ్ మనం చేయలేకపోయినా మన ప్రాజెక్ట్ తగ్గట్టు ఏ సైజులో మనం దీన్ని పెట్టగలం, ఏ సైజులో మనం చేయగలం అన్నట్లు చేసామండి. అలాగే నా ఆర్కిటెక్ట్ కూడా కొంచెం అదే ప్యాషనేట్గా ఉండే ఆర్కిటెక్ట్ ఉన్నాడు నాకు. సో లాస్ట్ 20 years నుంచి ఐఎమ్ ట్రావెలింగ్ విత్ దట్ గై. సో అలానే చేసుకుంటూ వచ్చాం మనం. ఓకే, ఇండో ఖతార్ ప్రాజెక్ట్ అనేది ద జెనసిస్ అంటే అది ఎప్పుడు పుట్టింది, ఆ పేరు ఎలా పుట్టింది? సో ఇది 1.5 decade అయిందండి. సో ఇండో ఖతార్ అని ఎందుకు పెట్టామంటే, ఖతార్లో కూడా మేము కొన్ని కాంట్రాక్ట్స్ చేసాం. సో అప్పుడు ఇండో ఖతార్ అని స్టార్ట్ చేశాను. అదే కంపెనీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సరే రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ కంపెనీ ఆల్రెడీ ఉంది కాబట్టి, సో దాన్నే కంటిన్యూ చేద్దామని చెప్పి కంటిన్యూ చేశాను అట్లాగా. ఇప్పుడైతే ఖతార్లో వర్క్స్ ఏం చేయట్లేదు, కానీ ఎర్లియర్ కొన్ని వర్క్స్ చేసాం అక్కడ. సో సేమ్ నేమ్ సేమ్ కంపెనీ ఉంది. సో మళ్ళీ కొత్తది ఎస్టాబ్లిష్ చేయడం దేనికని అదే నేమ్ మీద కంటిన్యూ చేసాం. అండర్స్టూడ్. సో గిరి గారు, రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ ఎ వెరీ లార్జ్లీ డామినేటెడ్ ఇండస్ట్రీ కదా. ఇన్ఫ్యాక్ట్ అందులో మీరు డిఫరెన్సియేషన్ ఫ్యాక్టర్ పెట్టుకోవాలి, దట్ టు వెన్ యూర్ కంపీటింగ్ ఇన్ ద హైదరాబాద్ ఆర్ ద ఖమ్మం సెక్టర్ అన్న దీంట్లో మీరు రాసుకున్నప్పుడు పేపర్ మీద మనం ఏం చేస్తాము, మన వాల్యూస్ ఎలా ఉంటాయి, మన ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంటాయి అన్న దాంట్లోకి వెళ్తే ఏం చెప్తారు? యాక్చువల్గా నాకంటే పెద్ద బ్రాండ్స్, ఇండో ఖతార్ కంటే పెద్ద బ్రాండ్స్ రియల్ ఎస్టేట్లో చాలా ఉన్నాయండి. వాళ్ళందరి నుంచి పోటీకి తట్టుకొని పోవడానికి ఏం చేస్తామంటే, జనరల్గా ఏ రియల్ ఎస్టేట్ ఫర్మ్ అయినా, ఏ వెంచర్ చేసేవాళ్ళైనా గవర్నమెంట్ నామ్స్ ఏమున్నాయి. సో డిటిసిపి ఉంది, లేదా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది. ఈ స్టేట్లో రెండే ఉంటాయి, ఒకటి డిటిసిపి ఆర్ఎల్స్ ఎనీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఏదైతే ల్యాండ్ వస్తుందో అది కమ్స్ అండర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లిమిట్స్ దాటి బయట ఉంటుందో దట్ కమ్స్ అండర్ డిటిసిపి. ఇవి రెండే కంట్రోలింగ్ పవర్స్ ఉంటాయి వెంచర్స్ మీద. వాళ్ళ నామ్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే చేస్తారు మోస్ట్ ఆఫ్ ది బిల్డర్స్, మోస్ట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ డీలర్స్, బిల్డర్స్ 99% ఐఎమ్ టాకింగ్ అబౌట్. వాళ్ళు ఏం చేస్తారంటే నామ్స్ ప్రకారం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి, లేదా బ్లాక్ టాప్ రోడ్స్ వేయాలి, లేదా ఎలక్ట్రిసిటీ చేయాలి, ఒక వాటర్ ట్యాంక్ కట్టాలి. అంతవరకు కట్టి మార్టిగేజ్ ఏదైతే గవర్నమెంట్ దగ్గర మార్టిగేజ్ ఉంటుందో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం అంతవరకు చేసి తీసుకొస్తారు. మీరు ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ చూసినా సరే క్వాలిటీ ఒక్కటే స్పీక్స్ క్వాలిటీ. ఇందాక మీరు అడిగారు నన్ను, మీడియా ముందుకి రారు మీరని. జనరల్గా ఏంటంటే మీడియా ముందుకు రాకూడదని కాదు, కానీ ప్రాజెక్ట్ షుడ్ స్పీక్స్ అని ఉండదు నా మైండ్లో. మా ప్రాజెక్ట్ చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ద థింగ్స్. చాలా హ్యూజ్ ఎంట్రన్స్ ప్లాజా కడతాం. అంటే ఒక కస్టమర్ లోపలికి వెళ్తే, వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఆ ఎంట్రన్స్ ప్లాజా కిక్ ఇవ్వాలి వాళ్ళకి. మనం ఒక మంచి ప్రాజెక్ట్లో ఉంటున్నాం, మనం ఒక కింగ్డమ్లో ఉంటున్నాం, అలానే ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చెప్పానని కాదు, మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, రియల్గా ప్రాజెక్ట్ చూడండి, నేను ఏదైతే చెప్పానో అదే ఉంటుంది. మా బ్రోచర్స్ కూడా ఏదైతే బ్రోచర్ రిలీజ్ చేస్తామో 95% ఆర్కిటెక్చరల్ సిమిలర్గా ఉంటుంది, 5% హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది అన్నమాట. ఎగ్జాక్ట్గా ఆర్కిటెక్ట్ మైండ్లో ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా ఫిజికల్గా తీసుకురాలేం. సో ఇంకొకటి ఏంటంటే, ఈ నామ్స్ కాకుండా, ఇందాక మీరు అడిగినట్టు మీరు ఎట్లా డిఫైన్ చేసుకుంటారు ఇండో ఖతార్, నామ్స్ కాకుండా మేము ఎడిషనల్గా చేసే ఏముంటాయంటే, ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ప్రాజెక్టులో నేను ఒక టెంపుల్ అంటే కూడా లార్జ్ మేనర్ ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తాం. అలాగే బ్లాక్ టాప్ రోడ్స్ వేస్తే థర్మోప్లాస్ట్ పెయింట్ ఎవరు వేయరు. ఏ హైవేస్ మీదనో లేకపోతే ఎక్కడో థర్మోప్లాస్ట్ వైట్ లైన్స్ మీరు చూసుంటారు. నేను ప్రతి ప్రాజెక్ట్లో, ఒక్క ప్రాజెక్ట్ కూడా వదిలిపెట్టలేదు, ప్రతి ప్రాజెక్ట్లో థర్మోప్లాస్ట్ లైన్స్ వేస్తాం మేము. అలానే స్టడ్స్ పెడతాం, పార్క్స్ బాగా డెవలప్ చేస్తాం మిగతా వాళ్ళకంటే. అలానే ఒక టెంపుల్ ఎందుకు పెడతామంటే, చాలామందికి ఈవినింగ్ టైమ్స్లోనో మార్నింగ్ టైమ్స్లోనో ఇవాళ ఉన్న ఈ ట్రాఫిక్లో ఎక్కడికో పోయి చూద్దాం, ఇంకో టెంపుల్ పోయి రావాలంటే వెళ్తారు, కానీ దగ్గరలో ఉంటే డైలీ రావడానికి టెంపుల్కి వెళ్ళడానికి ఉంటుందని చెప్పి లార్జ్ స్కేల్లో కూడా టెంపుల్ చేస్తాం. సపోజ్ ఖమ్మంలో ఒక ప్రాజెక్ట్లో చేశాను, ఐ స్పెంట్ అరౌండ్ 3.5 crores ఫర్ ఓన్లీ టెంపుల్. ఒక 40 feet హైట్ శివలింగం పెట్టాను దాంట్లో. సో పబ్లిక్లో కూడా అది చూడటానికి కానీ ఆర్కిటెక్చరల్ కానీ చాలా బాగుంది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఉండవో బియాండ్ దట్ నేను ఎక్కువ చేశాను ప్రతి ప్రాజెక్ట్లో. అందుకనే ఇండో ఖతార్లో ఇన్ని ప్రాజెక్ట్స్ చేయగలిగాను తక్కువ టైంలో. ఐ డెలివర్డ్ అరౌండ్ 30 projects సో ఫార్. అండ్ ఒక 5-6 projects ఎగ్జిక్యూషన్లో ఉన్నాయి, అరౌండ్ 10 projects పైప్ లైన్లో ఉన్నాయి.
సో ఇన్ని ప్రాజెక్ట్స్ ఇంత తక్కువ టైంలో ఎందుకు చేయగలిగామంటే ఓన్లీ క్వాలిటీ, హార్డ్ వర్క్, క్వాలిటీ. అదర్ దాన్ దట్ ఇన్ని ప్రాజెక్ట్స్ చేయలేం ప్రాక్టికల్గా. గవర్నమెంట్ నామ్స్ కంటే ఇంకా అడిషనల్ ఏమి ఇవ్వగలం కస్టమర్స్కి అనేది మ్యాక్సిమం ప్రతి ప్రాజెక్ట్లో ఏదో ఒక థీమ్ తీసుకొస్తాను నేను ప్రతి ప్రాజెక్ట్లో. అలానే చేసాం, అలానే సక్సెస్ స్టోరీ నడుస్తుంది. ఓకే, అండర్స్టూడ్. మీకు స్టార్ట్ చేసినప్పుడు స్కేలింగ్ అంటే యూఆర్ సెయింగ్ ఎప్పుడు లార్జ్ ఫార్మాట్లోనే ఆలోచిస్తాను అని చెప్పి అంటారు కదా. ఆల్ ది ప్రాజెక్ట్స్ అన్ని లార్జ్, మీరు చెప్తున్న అకార్డింగ్గా ఆర్కిటెక్చర్ కానీ గ్రాండ్ ఎంట్రీస్ కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆర్ లార్జ్ స్కేల్ ఓన్లీ దట్ యూర్ టాకింగ్ అబౌట్. బట్ ఎగ్జిక్యూషన్ పాసిబిలిటీ అనేది చాలా కష్టం కదా మీరున్న ఈకో సిస్టంలో. ఎగ్జిక్యూషన్ దగ్గర ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు మీరు? మంచి క్వశ్చన్ అండి. నా దగ్గర మంచి టీం ఉంది. ఇండో ఖతర్ బలమే ఇంజనీరింగ్ టీం, మంచి టీం ఉంది. ప్రతి ప్రాజెక్ట్ కూడా మేమేమో కాంట్రాక్ట్స్ ఎవరికి ఇవ్వం. అంటే కాంట్రాక్టర్కి ఇస్తే కూడా ఒక 30% 40% ప్రాఫిట్ లేని కాంట్రాక్టర్ చేయలేడు. ఈవెన్ కాంట్రాక్టర్కి ఇస్తే కూడా మనం కూడా విజిలెన్స్ ఉండాలి. సో ఎగ్జిక్యూషన్ చేసే టైంలో కూడా ఒక 25-30% నా స్టాఫ్ ఉండి చూడాలి. అంటే క్వాలిటీ కంట్రోల్ కానీ, ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, టైమ్లీ వర్క్ జరుగుతుందా లేదా. సో 30-35% అయితే స్టాఫ్ ఉండాల్సి వస్తుంది. నేనేమనుకున్నానంటే ఆ 30% 40% మనమే సేవ్ చేయాలంటే బ్యాలెన్స్ ఇంకో 30-40% స్టాఫ్ని పెట్టుకొని మనమే ప్రాజెక్ట్ చేస్తే ఇన్ టైంలో ఇవ్వచ్చు, క్వాలిటీ ఇవ్వచ్చు. ఆ 30-40% డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మన కస్టమర్కి కాంపిటేటివ్ ప్రైస్లో ఇవ్వచ్చు, తక్కువకి ఇవ్వచ్చు అని. సో ఇండో ఖతర్ మెయిన్ ఇన్ని ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి నా స్టాఫేనండి. స్టాఫే నా బలం. బాగా హార్డ్ వర్క్ చేస్తారు, నాకంటే నా స్టాఫ్ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. అదొకటి ఇండో ఖతర్ అదృష్టం. ఆ ఫ్యామిలీ అంతా అందరం ఒక ఫ్యామిలీ లాగా నడుస్తాం అందరం. సో ఎగ్జిక్యూషన్ అన్నీ మేమే చేస్తాం. నా దగ్గర అంతా క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఉంది, ఇంజనీరింగ్ టీం ఉంది, ప్రతి సైట్లో సైట్ ఆఫీస్ ఉంటుంది. సో టెక్నికల్ పర్సన్స్ అందరూ ఉంటారు. అన్నీ మేము ఇన్హౌస్ వర్కే చేస్తాం. ఓకే, అంటే కాంట్రాక్ట్స్ ఎవరికి ఇవ్వం. రైట్ ఫ్రమ్ ద ల్యాండ్ ఎగ్జిక్యూషన్, ల్యాండ్ క్లీనింగ్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ అంతా అయిపోయి ల్యాండ్ డెలివరీ ఇచ్చేంత వరకు, ప్లాట్స్ ఇచ్చేంత వరకు కూడా ఓన్ మేమే చేస్తాం ప్రాజెక్ట్స్ ఇన్హౌస్. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే కన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ ఈజ్ వన్ అండ్ అనుకుంటే ఐడియేషన్ ఈజ్ సంథింగ్ ఎంటైర్లీ డిఫరెంట్. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పిన కాంటెక్స్లో నాకు ఏమనిపించింది అంటే మీరు ఐడియేషన్ దగ్గర ప్రాబ్లీ చాలా ఓపెన్గా ఉంటారు, బికాజ్ స్టైల్ డిఫరెంట్గా ఉండాలి ఆర్ లేకపోతే ఇన్నోవేషన్స్ ఉండాలి అని చెప్పి. ప్రాసెస్ ఇట్లానే నడుస్తుందా? అంటే ఎక్కడైనా స్కోప్ ఉంది ఇక్కడ మనం ప్రాజెక్ట్ చేయొచ్చు అంటే ఐడియేషన్ కోసం కూర్చొని ఐడియాస్ తీసుకొని అట్లానా, లేకపోతే వన్ మ్యాన్ డెసిషన్ అవుతుంది? లేదండి, ఐడియేషన్ తీసుకుంటాం మనం. ఏదైతే బాగుంటుంది, బడ్జెట్ కూడా ఎంత ఉంటుంది, ఈ బడ్జెట్లో మ్యాక్సిమం అవుట్పుట్ ఎంత ఇవ్వగలం, ప్లస్ ప్రాజెక్ట్కి వేరియేషన్ ఏం చూపించగలం. సో యాక్చువల్గా ఎక్కువ ప్లాట్స్లో ఏముంటుందంటే అండి, ఎవరైనా డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, బ్లాక్ టాప్ రోడ్స్, వాటర్ ట్యాంక్ కట్టి వదిలేస్తారు. సో రెస్ట్ బ్యాలెన్స్ మనం ఏం చేయగలం అంటే ప్రతి దానిలో ఏదో ఒక థీమ్ తీసుకొస్తేనే మనం లైవ్లో ఉండగలం, సేల్స్ కూడా చేయగలం. నాకు ఎక్కువ రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ. అది ఒక రకంగా బలం, ఒక రకంగా బలహీనత. ఎందుకంటే రిపీటెడ్ కస్టమర్ వచ్చినప్పుడు ఒక థీమ్ ఒక చోట చూసాడు, సో అతనికి మళ్ళీ కొత్తది ఇవ్వగలగాలి. మీరు న్యూ కస్టమర్ అనుకోండి, మీరు ఏది చూసినా సరే బాగానే ఉందని తీసుకుంటారు. ఆల్రెడీ మీరు 4-5 ప్రాజెక్టులు నా దగ్గర కొని ఉన్నారు. సో మిమ్మల్ని మళ్ళీ నేను అట్రాక్ట్ చేయడం అనేది అది ఛాలెంజింగ్ జాబ్. అందుకని కీప్ ఆన్ ఐడియల్, ఏమేమి ఐడియాస్ వస్తే బాగుంటుంది, ఏమేమి థీమ్స్ తీసుకొస్తే బాగుంటుంది అనేది కీప్ ఆన్ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటాం. సో కొత్త ఐడియా ఏముంది, కొత్త థాట్ ఏముంది, అలా పార్క్స్ డెవలప్మెంట్ చేయడం కానీ మ్యాక్సిమం ఎక్కడ మనం స్కోప్ చూపించగలం అలా చూపించి చేసుకుంటూ ముందుకు వెళ్తాం. క్విక్ క్వశ్చన్, గిరి మీరు క్రియేటివ్ గా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్? అంటే క్రియేటివ్ గా కాకపోవచ్చు కానీ ప్యాషనెట్గా చేస్తానండి ప్రాజెక్టులన్నీ. ఓకే. అంటే ఎక్కువ టూరింగ్ చేయటం వల్ల నేను 1991లో వరల్డ్ టూర్ స్టార్ట్ చేశాను. ఓకే. సో ఇందాక చెప్పాను కదా మీకు, ఒక 80 కంట్రీస్ తిరిగారని. కరెక్ట్. సో ఒకప్పుడు ఏంటంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ బ్యాంకాక్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ అలా చూసేవాడిని. మిడ్ ఏజ్లో ఉన్నప్పుడు అంటే ఎర్లీ 40స్లో ఉన్నప్పుడు యూరోప్ అలా తిరిగేవాడిని. ఇప్పుడేమొచ్చిందంటే టేస్ట్ ఈజిప్ట్, టర్కీ, అంటే ఏన్షియంట్ ప్లేసెస్, కంబోడియా వెళ్తాం. ఆ ఏన్షియంట్ హ్యూజ్ కన్స్ట్రక్షన్స్, అంటే భక్తని కాదు బట్ హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ లేదా హ్యూజ్ ఆర్కిటెక్చరల్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి, గ్రీస్, అలాంటి కంట్రీస్ తిరుగుతాను ఇప్పుడు. మేబీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా కావచ్చు. ఓకే. సో ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అదే నా ప్రాజెక్ట్లో కూడా కనబడుతుంటుంది. ఓకే. సో టూరింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కువ కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయటం అవన్నీ ఉంది కాబట్టి అదే నా ప్రాజెక్ట్లో కూడా కనిపిస్తుంటుంది. ఓకే. అందుకనే అమ్మగలుగుతున్నాం కూడా ఎక్కువ. మార్కెటింగ్ యాక్చువల్ మీ అదర్ కంపెనీస్తో పోల్చుకుంటే నా దగ్గర మార్కెటింగ్ టీం చాలా తక్కువ ఉంటుంది. మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. కొన్నాడు సపోజ్ మీరు పర్చేజ్ చేశారనుకోండి, మీరు ఇంకోటి రిఫర్ చేస్తున్నారు, అట్లా అది ఇంకా స్ట్రాంగ్ కంపారిటివ్లీ. ఇందాక మీరు అడిగిన మీడియా ముందుకు రాకపోవడానికి కూడా కారణం అవసరం పడలా.
అవసరం పడితే డెఫినెట్గా బిజినెస్లో పోతాం. ఇప్పుడు ఎందుకు వేటు న్యూస్ ద్వారా వచ్చానంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఒకటి, పబ్లిక్కి ఇన్స్టంట్గా వస్తుంది. రైట్. లాస్ట్ టైం ఈ కాన్క్లేవ్ కూడా వచ్చాను నేను, కరెక్ట్. సీఎం గారు మాట్లాడారు, ఆయన చెప్పాడు, నేను కూడా అప్పటిదాకా అంటే తెలుసుగా అంత అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు సెకండ్ టు సెకండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరికి అంత ఓపిక లేదు. మార్నింగ్ జరిగితే అది నైట్ ప్రింట్ మీడియాలో ప్రింట్ అయిపోయి రేపు మార్నింగ్ 9కో 10కో ఇంట్లోనో లేదో మన ఆఫీస్కి వెళ్తేనో చదివే అంత ఓపిక ఎవరికి లేదు. కరెక్ట్. సో మనం కనెక్ట్ ఉంటున్నాం, ఫోన్ మన చేతిలో ఉందంటే వీఆర్ కనెక్టెడ్ టు ఎవ్రీథింగ్. కరెక్ట్. సిస్టమ్ వీళ్ళంతా కంప్యూటర్స్ ఏం లేవు, అంతా ఫోన్లోనే చేస్తున్నాం వర్క్. సో నిమిషాల మీద తెలిసిపోతుంది. సో మన థాట్స్ మనం షేర్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఎక్స్పాన్షన్ కూడా చాలా డిఫరెంట్ ప్లేస్లో ఎక్స్పాన్షన్ వెళ్తున్నాం. ఓకే. సో ఓన్లీ ఖమ్మం అనుకోండి, నాకు మౌత్ పబ్లిసిటీ చాలు, నా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వాళ్ళ రిఫరెన్సెస్ చాలు. సో ఎక్స్పాన్షన్ వెళ్తున్నాం కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్కి. సో ఇప్పుడు మనం మీడియా ముందుకు రావడం కానీ, మన ఆలోచనలు షేర్ చేసుకోవడం కానీ, మన బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ అవసరమే. ఓకే. అందరికీ తెలియడం కూడా అవసరమే అన్న పాయింట్తోనే నేను ఫస్ట్ ప్లాట్ఫామ్ లక్కీగా వేటు న్యూస్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. అడగగానే వెంటనే కలుద్దాం, లక్కీగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మై ప్లెజర్ టు. యా, పర్సనా డిఫైనింగ్ అంటారు కదా, అంటే ఇప్పుడు కస్టమర్ని పర్సనా అకార్డింగ్గా, వాళ్ళ నీడ్స్ అకార్డింగ్గా, వాళ్ళ థాట్స్ అకార్డింగ్గా మీరు ప్రాజెక్ట్స్ని డివైడ్ చేస్తారా? డూ యూ హ్యావ్ ఎనీ టెంప్లెట్ అని అన్నాను, బట్ దెన్ ఈస్ దర్ ఎ కేటగిరీ బేసిస్ దిస్ థింగ్? అంటే నేను నా దగ్గరకు వచ్చే వాళ్ళ నేను ఈ 3 కేటగిరీస్లో మెజర్ చేస్తా లాగా ఉంటుందా మీ దగ్గర? అంటే మనం మెజర్ చేయం కానీ, అంటే పర్టికులర్గా వి అట్ ఇండో ఖత్తర్ మేము అలా మెజర్ చేయం. కరెక్ట్. కానీ కస్టమర్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. నా దగ్గర బడ్జెట్ హోమ్స్ ఉంది, అంటే సింప్లెక్స్ హౌస్, ఒకటే సింగిల్ ఫ్లోర్, ఒక 1200 స్క్వేర్ ఫీట్, బిలో మిడిల్ క్లాస్ బడ్జెట్. సో వాళ్ళు చిన్న ఫ్యామిలీతో అక్కడ స్పెండ్ చేయడానికి 30-40 lakhs, 40 lakhsలో కూడా ఇల్లు ఇవ్వగలగటం మనం, అలా ఉంది. అలానే లగ్జరీ హౌసెస్ కూడా ఉన్నాయి, అంటే స్టార్ట్స్ ఫ్రమ్ 1.5 crore, అంతకంటే ఇంకా ఎక్కువ. ఒక డూప్లెక్స్ హౌస్, బేసిక్ ఎమ్యూనిటీస్ కంటే కొంచెం అప్గ్రేడెడ్ ఎమ్యూనిటీస్, లివింగ్ స్టైల్ కొంచెం చేంజ్ ఉండేవి, అలా కూడా ఉన్నాయి. అలానే ప్లాట్స్ ఇండో ఖతార్లో 10,000 స్టార్ట్ అయ్యి 20,000 దాకా కూడా ఉన్నాయి, 25,000 వరకు ఉన్నాయి. అంటే సబర్బ్స్లో, అవుట్స్కట్స్లో, అట్లా ప్రతి సిటీలో. రీసెంట్గా ఖమ్మంలో తీర్థాలని ఒక విలేజ్ ఉంది, పోలిశెట్టి గూడెం అని. సో అక్కడ పోలిశెట్టి హిల్స్ అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. దట్ ఈస్ అరౌండ్ 350 acres. అదేంటంటే బడ్జెట్లో, అంటే ఇప్పటివరకు ఉన్న దానికంటే తక్కువ రేట్లో బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక 10 lakhsకే ప్లాట్ కావాలి, విత్ గుడ్ ఎమ్యూనిటీస్. అంటే ఇండో ఖతార్లో ఇప్పుడు ఏదైతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నామో దానికి తగ్గకుండా, బట్ ప్రైస్ మాత్రం తక్కువలో ఉండాలి. అంటే 5-6,000 రూపీస్కే మన కస్టమర్కి ఇవ్వగలగాలి. సో అలా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను, అది ఈ మంత్ లాంచ్ అవుతుంది, ఈ మంత్ ఎండింగ్లో. ఓకే. సో అది బడ్జెట్. అంటే ఈ కేటగరీస్ మీరు అడిగిన క్వశ్చన్స్కి ఏంటంటే, కేటగరీస్ మనం చేయకపోయినా దేని బడ్జెట్ దానికి ఉంది. ఓకే. సపోజ్ నేను 1 కోటి రూపాయలు కొంటా, మీరు 1.5 crore కొనొచ్చు, ఇంకా ఎక్కువలో కూడా కొనొచ్చు. ఇప్పుడు సిటీ లోకల్ అనుకోండి, సిటీ మొత్తం వర్టికల్గా పెరుగుతుంది, హారిజెంటల్గా స్కోపే లేదు. అన్ని హై రైజ్ టవర్స్ వస్తున్నాయి. నవేడేస్ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా, రిచ్ పీపుల్ కూడా ఇండివిజువల్ విల్లాస్ని వదిలేసి అపార్ట్మెంట్స్లోకి వెళ్తున్నారు. మెయింటెనెన్స్ ప్రాబ్లము, లేదా కిడ్స్ అబ్రాడ్లో ఉండటం, సేఫ్టీ లేకపోవటం. మీరు చూస్తే ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఒకప్పుడు పెద్ద ఫిల్మ్ స్టార్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ హౌసెస్, వాళ్ళ ఆ హౌసెస్ మొత్తాన్ని వాళ్ళు కెఫేస్ చేసేసారు. మీరు చూడండి, చాలా లైన్స్లో అన్ని కెఫేస్ ఉన్నాయి. అదంటే ఒకటేమో దగ్గుబాటి రాణా గారిది, లేకపోతే ఒకటి రామానాయుడు గారి ఇల్లు, ఒకటి సురేష్ బాబు గారి ఇల్లు, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మోహన్ బాబు గారిది ఒకటి, లేకపోతే మాధవి గారిది, గుమ్మడి గారిది, రీసెంట్గా ఎక్కడో చూసా, ఆర్టిస్ట్ గుమ్మడి గారిది, ప్రభా, ఇవన్నీ కూడా కెఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకటి రెంటల్కి ఇస్తేనేమో రెంట్ సరిగ్గా రాకపోతే ప్రాబ్లం ఏంటి, మెయింటెనెన్స్ కూడా కష్టం ఉంటుంది. అదే కెఫేకి ఇస్తే ఒక బిజినెస్ ఎంటిటీ కాబట్టి సో ప్రాంప్ట్గా రెంట్ వస్తుంది, హయ్యర్ ఇన్కమ్ కూడా వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంత పెద్ద బంగ్లాలు రెంట్కి ఇచ్చేసి అపార్ట్మెంట్స్కి వెళ్తున్నారు. ఓకే. ఈ అపార్ట్మెంట్స్ కూడా లగ్జరీ, మీరు చూసుంటారు, నవేడేస్ 25,000, 30,000 కూడా వెళ్ళిపోయింది స్క్వేర్ ఫీట్. స్టిల్ గ్యాప్ ఉంది పెద్ద సిటీస్కి, బాంబేకి, లేకపోతే ఢిల్లీ అంటే కోర్ ఢిల్లీ, నోయిడా కాకుండా. సో హైదరాబాద్కి కంపేర్ చేస్తే స్టిల్ కాంపిటేటివ్ ప్రైస్ ఉంది మన దగ్గర. దో 30,000 ఈజ్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్, కానీ ఇంకా గ్యాప్ ఉంది, ప్రైస్ గ్యాప్. సో అట్లా జరుగుతుంది కాబట్టి హారిజెంటల్ గ్రోత్ కోసం మనం సిటీ అవుట్స్కట్స్కి వెళ్తున్నాం. అంటే బడ్జెట్లో వచ్చేవాళ్ళు, తక్కువకి వచ్చేవాళ్ళకి అవుట్స్కట్స్లోనే పాసిబుల్ ఉంటుంది. ఓకే. వర్టికల్గా అందరూ ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి. ఓకే. సో అట్లా కేటగరైజ్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఓకే. గిరిగారు, హ్యావ్ ఎ క్వశ్చన్ ఇక్కడ. ఏంటి అంటే మీరు అన్నదాన్ని యాక్చువల్గా ఎనాలజీ చూసుకుంటే, పెద్దవాళ్ళు ఎవరైతే ఈ ఏరియాస్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ వేరే చోట్లకి వెళ్ళిపోతున్నారు.
ఆ చోట్లు ఏంటి అసలు? ఆర్ దే గోయింగ్ టు లైక్ ఫార్మ్ హౌసెస్ ఆర్ లేకపోతే ఇంకా అల్ట్రా లగ్జరీ స్పేసెస్? దట్ ఈస్ వన్. సెకండ్, నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొండను కూడా ఆపేశారు బికాస్ రియల్ ఎస్టేట్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ దేర్ పాకెట్ వాళ్ళ ఇమాజినేషన్కి అనేది. 2 things అనమాట. హౌ డూ యూ అడ్రస్ దట్? అంటే నార్మల్ పీపుల్ రియల్ ఎస్టేట్ కొనట్లేదు అనేది నేను అంగీకరించానండి. ఓకే. కాకపోతే ఏంటంటే కొంచెం దూరం వెళ్తున్నారు. సపోజ్ ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను ఫ్యూచర్ సిటీ దగ్గరలో, కడతాలని మైజ్గండి టెంపుల్ ఉంది, అక్కడ నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను. స్టిల్ అఫోర్డబుల్ ప్రైస్, నేను 15,000 రూపీస్కి స్క్వేర్ యార్డ్ ఇస్తున్నాను అక్కడ. సో అక్కడికి వచ్చి కొంటున్నారు త్రూఅవుట్ స్టేట్ మొత్తం. ఈవెన్ ఆంధ్రాలో కూడా చాలా మంది వచ్చి ఇక్కడ కొన్నారు ఇన్వెస్ట్ చేయడానికి. సిటీలో జనరల్గా హైదరాబాద్ సిటీ తీసుకోండి, ఈవెన్ ఖమ్మం సిటీలో కూడా, ఖమ్మం టూ టైర్ సిటీ, యూ కెనాట్ కంపేర్ విత్ హైదరాబాద్. ఖమ్మం ఈజ్ అ స్మాల్ టౌన్ బట్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. అక్కడ కూడా మీకు ప్రైమ్ సెంటర్స్లో 2.5 lakhs 3 lakhs ఉంది స్క్వేర్ యార్డ్ ప్రైమ్ సెంటర్లో. సో అక్కడ కూడా మనం హారిజెంటల్ గ్రోతే ఉంది. సో మన అవుట్స్కట్స్లోకి వెళ్ళాలి, అక్కడ చేయాలి. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఏదైతే నేను మీకు శ్రీశైలం హైవేలో చేస్తున్నానని చెప్పానో, అక్కడ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఉంది. గవర్నమెంట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది అక్కడ. ఓకే. గవర్నమెంట్ ఈ పర్టికులర్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అటువైపు చేస్తుంది. మిగతా ఏరియాస్లో కూడా చేస్తుంది కానీ ఇక్కడ ఎక్కువ ఉంది. సో గ్రోయింగ్ అక్కడ ఉంది, పబ్లిక్ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏముంటాయండి జనరల్గా, ఒకటి గోల్డ్లో చేయాలి, లేదా స్టాక్స్ చేయాలి, లేదా రియల్ ఎస్టేట్లో చేయాలి. సో ఇందులో గోల్డ్ ఒకటి ఎమోషన్ ఫ్యామిలీకి, స్టాక్స్ ఎమోషన్ అని చెప్పాను కానీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఎమోషన్ ఉండకపోవచ్చు స్టాక్స్ మీద, కానీ ఒక ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ ఒక ప్లాట్ కానీ ఇది ఇంకా అన్నిటికంటే ఎమోషన్. అంటే ఒక ధైర్యం ఉంటుంది. నాకు ఒక ఇల్లు ఉంది అంటే మిడిల్ క్లాస్ నుంచి అల్ట్రా రిచ్ వరకు కూడా ఒక ఇల్లు ఉందంటే ఒక ధైర్యం, లేదా ఒక ఓన్నెస్. నాకు ఈ బంగ్లా ఉంది, లేకపోతే అపార్ట్మెంట్ ఉంది, ఈ ప్లాట్ ఉంది, ఎప్పుడైనా పనికి వస్తుందని. మీరు చూడండి కోకాపేటలో 100 crores అంటే 1 year బ్యాక్ చాలా ఆశ్చర్యపోయారు అందరూ. మొత్తం ఇండియా మొత్తం షేక్ అయిపోయింది, ఏ పేపర్లో చూసినా అదే వచ్చింది. కొంతమంది ఏమన్నారంటే లేదు దీన్ని ఎగ్జాగరేట్ చేస్తున్నారు, ఒరిజినల్గా 100 crores కాదు, ఇది అబద్ధం అన్నారు. దాని తర్వాత 140 crores. రీసెంట్ 1 week బ్యాక్ మీరు చూసారు లేదో ఐక్య దగ్గర అరౌండ్ 240 crores. 240 crores అంటే రిజిస్ట్రేషన్తో అది 260 crores అవుతుంది ఏకర్. నేను చెప్పేది ఏంటంటే స్టిల్ గ్యాప్ ఉందండి. ఇదే 1 acre మీరు బాంబేలో కోర్ ఏరియాలో కావాలంటే 2,000 crores ఉంది. అసలు సాధ్యమే కాదు. ఏదో పెద్ద పెద్ద వాళ్ళకి అంబానీ లాంటి వాళ్ళు, అదానీ లాంటి వాళ్ళకి తప్పితే బాంబేలో ఏకర్స్లో కొనాలనేది సాధ్యమే కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్లో, బిఎంసి పరిధిలో ఇంకా గ్యాప్ ఉంది. ప్లస్ హైదరాబాద్ చాలా కనెక్టివిటీ ఉందండి, కంపారిటివ్లీ కనెక్టివిటీ చాలా ఎక్కువ ఉంది. తెలంగాణలో మిగతా స్టేట్ కంటే, పక్కనున్న ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే మీరు తెలంగాణలో మిగతా స్టేట్స్ కంటే ల్యాండ్ అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంది. బ్యారన్ ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ చాలా ఎక్కువ ఉంది, కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. కనెక్టివిటీ ఉంది, రేట్ తక్కువలో మీకు గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వగలుగుతుంది. ఇంకా మానవ వనరులు ఇంకా తక్కువ ఉన్నాయి ఇక్కడ కంపారిటివ్ ప్రైసింగ్లో. అంటే ఒక సాఫ్ట్వేర్గా మీకు 40,000లో కూడా యూ కెన్ హైర్ హియర్, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ మహారాష్ట్ర ఆర్ విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ ఢిల్లీ. బట్ వెన్ యూ కంపేర్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ పార్ ఉంటుంది. హైదరాబాద్ మహారాష్ట్రలో బాంబేకి తీసుకున్నా లేదా ఢిల్లీకి తీసుకున్నా ఎట్ పార్ ఉంటుంది. సో కాబట్టి ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఇక్కడ. సో ఇన్వెస్టర్ అట్రాక్ట్ అయినప్పుడు కంపారిటివ్లీ రియల్ ఎస్టేట్ మీద స్పెండ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీ తీసుకోండి, అమెజాన్ డేటా సెంటర్ స్టార్ట్ అయింది, స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ అయింది. ఈ ఒక అమెజాన్ అక్కడ యాక్టివ్ అయితే 30,000 members స్టాఫ్ వస్తారు. ఓకే. సో వాళ్ళని క్యాటర్ చేయడానికి రిలేటెడ్ బిజినెస్లు వస్తాయి. ఒక సూపర్ బజారు, ఒక మెడికల్ స్టోరు, ఒక 2 hospitals, ఒక స్కూలు. ఎందుకంటే టు క్యాటర్ దట్ 30,000 people ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్. కరెక్ట్. 30,000 people అంటే అదొక మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ అంత, మున్సిపల్ కార్పొరేషన్ కాదు, ఒక మున్సిపాలిటీలో ఉన్న పబ్లిక్ ఎంత అయితే ఉంటారో అంతమంది. అంటే ఒక కొత్త టౌన్ వచ్చినట్టు అక్కడికి. సో ఆ టౌన్లో క్యాటర్ చేయడానికి న్యాచురల్గా స్ప్రెడ్ అవుతుంటుంది హారిజెంటల్గా. అప్పుడు మనకి స్కోప్ ఉంటుంది రియల్ ఎస్టేట్లో ఆ సరౌండింగ్స్లో. సో అలా మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, నా కస్టమర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, సో దట్ నాకు ఆ కస్టమర్ మళ్ళీ రిపీటెడ్ ఉంటాడు అన్న పాయింట్ని మనం రీసెర్చ్ చేసి ఒక టీం ఉంది నా దగ్గర. ఎక్కడెక్కడ ఏం ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎలా చేస్తే బెటర్, కస్టమర్స్కి ఎలా మనం రిటర్న్స్ ఇవ్వగలం, అలానే కంపెనీ కూడా ఎలా లాభం పొందగలం
అన్నది రీసెర్చ్ చేస్తూ ముందుకెళ్తుంటాం మనం. ఓకే. దిస్ కల్చర్ ఆఫ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్ హౌసెస్ నుంచి మూవ్ అయిపోవడం, దూరాలకు వెళ్ళిపోవడం, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్ అనుకున్నాం, లెట్స్ నాట్ సే సెలబ్రిటీస్, బిజినెస్, హెచ్ఎన్ఐస్ అండ్ దెన్ సెలబ్రిటీస్, ఈ 3 బకెట్ సిటీలోంచి బయటికి వెళ్ళిపోవడం ఏమవుతుందో ఆ ట్రెండ్ని మీరు ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు? వాట్ ఈస్ ద టేక్ ఆన్ దట్? అంటే నేను పర్సనల్గా అనుకోవటం ఏంటంటే సెలబ్రిటీస్ కొంతమంది ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళు ప్రతిదానికి వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండాలి. Privacy. సే సపోజ్ నేను ఒక షర్ట్ కొనాలంటే నేనే వెళ్ళిపోయి కొనుక్కొని వస్తాను. సెలబ్రిటీ దే కెనాట్ బై జస్ట్ లైక్ దట్ కదా. వాడికి ఒక క్యాస్ట్ ఉంటాడు, ఒక మేకప్ ఆర్టిస్ట్ ఉంటాడు, 4 డ్రైవర్లు ఉంటారు, ప్రతిదీ వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండాలి. వాళ్ళు ఎక్కడున్నారనేది పెద్ద పాయింట్ ఏం కాదు. ఇఫ్ దే వాంట్ దే కెన్ లివ్ హియర్ ఆల్సో. సెలబ్రిటీస్ కాకుండా హెచ్ఎన్ఐస్ మీరు చెప్పేది, సెలబ్రిటీస్ డిఫరెంట్, ఎందుకంటే వాళ్ళు 10 మంది ఎప్పుడు లైవ్లో ఉండాల్సిందే. 10 మంది ఎప్పుడు ఈవెన్ బాడీ గార్డ్స్, ఇంకొకళ్ళు ఎవరొకళ్ళు మేనేజర్స్, డేట్స్ చూసేవాళ్ళు, ఎప్పుడు ఎవరొకళ్ళు 10 మంది ఉంటారు పక్కన. హెచ్ఎన్ఐస్లో ఒకసారి ఏమవుతుందంటే అన్ని మ్యాక్రో ఫ్యామిలీస్, ఒకళ్ళు 2 పిల్లలు ఉంటారు, వీళ్ళు ఎక్కడ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఇద్దరే ఉంటారు. సో ఓవర్ ఏ పీరియడ్ ఈ హౌస్ అంటే దీని మించి ఏమవుతుందని పక్కన పెడితే దీన్ని మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. సో ఈ మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది, ఎర్రర్. అందుకని అపార్ట్మెంట్కి వెళ్దాం, డబ్బు ఉంది మన దగ్గర, సో పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి నోవేడేస్, ప్రెస్టేజ్ కానీ లేకపోతే పూర్వంకర, అపర్ణ, వీళ్ళు ఏంటంటే దే చార్జ్ మోర్ ఫర్ మెయింటెనెన్స్. స్క్వేర్ ఫీట్కి 10 రూపీస్, కొన్ని కంపెనీలు 50 రూపీస్ కొట్ట పర్ మంత్, దే ఆర్ ఛార్జింగ్ 50 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పర్ మంత్ ఫర్ మెయింటెనెన్స్. అయినా కానీ పీపుల్ దే డోంట్ మైండ్ టు పే. సో మనకి లగ్జరీగా ఉంటున్నాం, కంఫర్ట్గా ఉంటున్నాం అని. మేజర్ ఏంటంటే మ్యాక్రో ఫ్యామిలీస్ అండి, అందుకని వాళ్ళు కంపల్సరీ మూవ్ అవ్వాల్సిందే, ఇద్దరు ఉండలేరు. సేఫ్టీ ప్రాబ్లం, సెక్యూరిటీ ప్రాబ్లం. సెలబ్రిటీస్ కంటే అందరూ ఉంటారు సెక్యూరిటీలు అంతా. హెచ్ఎన్ఐకి అది ఇంకా డేంజర్. చాలా చూస్తుంటాం మనం, ఈ గోల్డ్ కోసం చంపేయటం, లేకపోతే రాబరీస్, ఆ సేఫ్టీ లేదు. నవేడేస్ ఇంట్లో ఏం పెట్టుకోకపోయినా తెలియదు కదా, మీరు హెచ్ఎన్ఐ, మీ దగ్గర ఇంట్లో ఏం లేకపోయినా ఉందనుకుని వస్తారు ఎవరొకళ్ళు, అది కూడా ఒక ప్రాబ్లం. దాని నుంచి ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలోకి పోతే ఎగ్జిట్ కానీ ఎంట్రీ కానీ ఒక ట్రాకింగ్ ఉంటుంది, ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఒక ట్రాకింగ్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఆన్లైన్ పెరగటం వల్ల ఈ డెలివరీస్ అన్నీ 95% ఆన్లైన్ మీద వస్తాయి. ఈవెన్ ఫుడ్ దగ్గర నుంచి, పర్చేజింగ్ దగ్గర నుంచి అన్నీ ఆన్లైన్లో వస్తుంటాయి. సో వాళ్ళని కంట్రోల్ చేయడం, ట్రాక్ చేయడం కూడా అంత ఈజీ కాదు ఇండివిజువల్ హౌస్కి. ఇండివిజువల్ అదే అపార్ట్మెంట్ అనుకోండి, సో ఈ మైగేట్ యాప్ అవి ఉంటాయి అపార్ట్మెంట్స్, ఆర్ గేటెడ్ కమ్యూనిటీస్, వాళ్ళు ట్రాక్ చేస్తే కొంతవరకు సేఫ్. అందుకని ఇండివిజువల్ పెద్ద పెద్ద బంగ్లాల వాళ్ళు ఉండటం కూడా ప్రాక్టికల్గా కష్టం, అక్కడ నివసించడం కూడా ప్రాక్టికల్గా కష్టం. అందుకని ముందుకు పోతున్నారు. బట్ ఇది వెల్కమింగ్ అనండి, మీరు అడిగినట్టు. అంటే దీన్ని ఎలా తీసుకుంటారంటే వెల్కమింగ్, ఎందుకంటే వర్టికల్ కంటే హార్జెంటల్గానే ఎక్స్పాండ్ అవ్వాలి ఎప్పుడైనా. ఓకే. సో అంటే ఎఫోర్డబిలిటీ కూడా. ఇప్పుడు మీరు బంజారాహిల్స్, నేను హైదరాబాద్ 95లో వచ్చానండి. అమీర్పేట చాలా పెద్ద దూరం, చాలా గ్రోయింగ్ మార్కెట్ లాగా ఉండేది అమీర్పేట. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గచ్చిబౌలి వైపు వెస్ట్ కాన్సన్ట్రేట్ చేశారు. అసలు నాకు గచ్చిబౌలిలో 30,000 40,000 అంటే నాకు అర్థమయ్యేది కాదు. 30,000-40,000 పెట్టి గచ్చిబౌలి ఎందుకు కొంటామని. అసలు ఇప్పుడు గచ్చిబౌలి దాటి 50 కిలోమీటర్స్ వెళ్ళిపోయింది సిటీ, 50 కిలోమీటర్స్. కొల్లూరు ఆ సరౌండింగ్ ఏరియాలంతా అసలు 100 crores అనేది నార్మల్ ఫిగర్ లాగా అనిపిస్తుంది. ఒక 1 acre కొనాలంటే 100 crores అనేది నార్మల్ ఫిగర్ లాగా. సో అలా ఎటువైపు చూసినా సిటీ పెరిగిందండి. ఇటువైపు అయితే మీరు బాంబే హైవే తీసుకోండి, సంగారెడ్డి ఒకప్పుడు చాలా దూరం ఉన్న ఫీలింగ్ ఉండేది. సంగారెడ్డి, సదాశివపేట, అక్కడి నుంచి జహీరాబాద్ దాకా సిటీ ఎస్టాబ్లిష్ అయింది. ఇక విజయవాడ హైవే వచ్చాం అనుకోండి, ఒకప్పుడు ఓన్లీ ఫిలిం సిటీ దాకా ఉండేది అంతే. అది దాటిపోయి ఇప్పుడు సూర్యాపేట వరకు, బికాస్ ఆఫ్ కనెక్టివిటీ, బికాస్ ఆఫ్ హైవేస్, సూర్యాపేట వరకు కూడా కమ్స్ అండర్ హైదరాబాద్. అంటే రియల్ ఎస్టేట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే తెలంగాణలో 60% హైదరాబాద్ రిలేటెడ్. అంటే మనం హైదరాబాద్లో కూర్చొని ఏ సరౌండింగ్లోనే 150 kilometers వరకు ప్రాజెక్ట్ మనం హైదరాబాద్ అని చెప్తున్నాం. సో సపోజ్ నేను ఆలేరులో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, అది ఇక్కడి నుంచి మనం అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తే 110 kilometers ఉంది. వేరేజ్ ఎల్బీ నగర్ నుంచి ఎక్కువ ఆపరేట్ చేస్తాం, ఎల్బీ నగర్ నుంచి 75 kilometers ఉంది. కానీ ఎక్కడ చేస్తున్న ప్రాజెక్ట్ అంటే హైదరాబాద్ అని చెప్తున్నాం. ప్రాక్టికల్గా హైదరాబాద్ కాదు అది, కానీ హైదరాబాద్ అని చెప్తున్నాం. కనెక్టివిటీ అంత ర్యాపిడ్గా పెరుగుతుంది కనెక్టివిటీ, అది పర్టికులర్గా హైదరాబాద్లో ఉంది. ఇదే కల్చరు ఆంధ్రాలో ఇంత లేదు. ఆంధ్రాలో వాళ్ళు ఎక్కువ మంది కస్టమర్స్ దేనికి ఇష్టపడతారంటే ఆల్రెడీ బిల్డింగ్స్, విల్లాస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఒక ప్లేస్ కొనడానికి ఇష్టపడతారు. ఒక వెంచర్ వేసి మనం ప్లాటింగ్ చేసి ఒక 100 acres 50 acres వెంచర్ వేసి ప్లాటింగ్ చేసి దానిలో కొనడానికి అంత ఇష్టపడరు. కొన్ని పర్టికులర్ పాయింట్స్ వైజాగ్లో ఉంది ఆ కల్చర్, ప్లాటింగ్ కల్చర్. అలానే నెల్లూరులో ఉంది ఆ ప్లాటింగ్ కల్చర్. ఏదైతే కోరు డబ్బున్న వాళ్ళు కానీ పొలిటీషియన్స్ కానీ
బిజినెస్ పీపుల్ కానీ ఎక్కడైతే ఉన్నారంటే గుంటూరు, కృష్ణ ఆర్ రాజమండ్రి ఈస్ట్ వెస్ట్ అక్కడ ఈ కల్చర్ లేదు. చాలా తక్కువ, ఎవరో 10 ఎకరాలు వేస్తారు, ఒక 20 ఎకరాలు వేస్తారు. అది మన దగ్గర 2 టైర్ కాదు, తెలంగాణలో 3 టైర్ సిటీస్లో కూడా 30-40 ఎకర్స్ అట్లా వేస్తారు. సపోజ్ నేను ఖమ్మంలోనే 2500 ఎకర్స్ చేసా ఇప్పటి వరకు. ఖమ్మం ఈజ్ ఎ స్మాల్ టౌన్ కంపారిటివ్లీ. సో 2500 ఎకర్స్ చేశా. అంటే ఇక్కడ మార్కెట్ ఉంది తెలంగాణలో, ఆంధ్రాలో అంత లేదు. ఓకే ఓకే డన్. నౌ ఇప్పుడు గిరి, హౌ ఆర్ యూ ఎక్స్పాండింగ్? హారిజంటల్, వర్టికల్, వాట్ ఆర్ యువర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అసలు? సో నేను హారిజంటల్ అండి, నేను ఐ లైక్ హారిజంటల్ ఓన్లీ. ఓకే. ఒకసారి జేపీ గారు చెప్పారు, మన జయప్రకాష్ నారాయణ గారు, హారిజంటల్ కొత్త సిటీస్ పెరిగితేనే స్ప్రెడ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఫాస్ట్గా అర్బనైజేషన్ పెరుగుతుందండి. అది అర్బనైజేషన్ చాలా ఎక్కువ ఉంది. పల్లెటూరు నుంచి ఎడ్యుకేషన్ కోసమో, లేదా లివింగ్ స్టాండర్డ్ కోసమో, లేదా ఆపర్చునిటీస్, సాఫ్ట్వేర్ కానీ ఇంకోటి కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ ఆపర్చునిటీస్ పెరిగిపోతూ ఉన్నాయి. దాని తగ్గట్టు హైదరాబాద్ లాంటి సిటీలో బయట నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది అండి. మా ఫీల్డ్ తీసుకుంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో బీహార్ నుంచి కానీ, ఛత్తీస్గఢ్ నుంచి కానీ, ఆంధ్ర నుంచి కానీ వేల మంది, లక్షల మంది లేబర్ ఇక్కడ పనిచేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళని కంట్రోల్ చేయడానికి, వాళ్ళని గైడ్ చేయడానికి జూనియర్ ఇంజనీర్సు, సీనియర్ ఇంజనీర్సు, ప్రాజెక్ట్ మేనేజర్సు, ఆర్కిటెక్ట్స్, సో వాళ్ళని క్యాటర్ చేయడానికి సూపర్ బజార్లు. అంటే ఏదైనా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే దాన్ని క్యాటర్ చేయడానికి కూడా రిలేటెడ్ ప్రాజెక్ట్స్ రావాలి కొన్ని, అంతే కదా న్యాచురల్గా. కరెక్ట్. సో హారిజంటల్ పోవడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే అర్బనైజేషన్ జరిగేటప్పుడు స్ట్రైట్గా మీరు ఒక విలేజ్ నుంచి వచ్చి హైదరాబాద్లో కొనలేరు. ఒక అపార్ట్మెంటో లేకపోతే ఇంకొకటి ఒక ఇండివిజువల్ హౌస్ స్ట్రైట్గా కొనలేరు. ఉంటారు కొనేవాళ్ళు, ఒక 10% ఉంటారు. సో 90% పబ్లిక్ తక్కువ బడ్జెట్లోనే ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళకి మన హారిజంటల్ గ్రోత్ అయితే బిజినెస్ ఎక్కువ ఉంటుంది. నేను హారిజంటల్ గ్రోత్ ఎక్కువ ఇష్టపడతా, దాంట్లోనే పోతున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్లీ మేము వీఆర్ డూయింగ్ 2 ప్రాజెక్ట్స్ అట్ శ్రీశైలం హైవే అండి. ఒకటేమో కడతారు, ఇంకొకటి ఆమన్గల్. అలాగనే బెంగళూరు హైవే సర్కిల్ జడ్చర్ల టు కల్లకుర్తి హైవేలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, అది 100 ఎకర్స్ ప్రాజెక్ట్. వరంగల్ హైవేకి వచ్చేసరికల్లా ఆలేరు, ఇందాక మీకు చెప్పాను నేను, అక్కడ ఒక 250 ఎకర్స్ చేస్తాను ఆలేరు. అలా స్ప్రెడ్ అవుతూ ఉన్నాం. ఇక ఖమ్మం నుంచి సూర్యాపేట మధ్యలో కూడా ఐఎమ్ డూయింగ్ 4-5 ప్రాజెక్ట్స్ హైవేలో. కొత్తగా వచ్చింది గ్రీన్ ఫీల్డ్ హైవే అని, 4-5 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ 4 ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి, ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో ఉన్నాయి. అలాగే సూర్యాపేట టు విజయవాడ హైవేలో కోదాడ దగ్గర ఒకటి హైవే ఫేసింగ్ ఒక వెంచర్ చేస్తున్నా, ఆల్రెడీ ఎగ్జిక్యూషన్లో ఉంది, వర్క్ జరుగుతుంది. సో నేను హారిజంటల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను నేను. అట్లా అంటే ఎక్కువ మంది కస్టమర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు మనం. ఓకే. అందుకని హారిజంటల్కి నేను ప్రాధాన్యత ఇస్తాను. ఓకే, అండర్స్టూడ్. సార్, పెస్టిసైడ్ యూనిట్ బ్యాక్గ్రౌండ్ నుంచి యూ కమ్ దిస్ ఫార్ కదా, రైట్? హౌ డూ యూ లుక్ ఎట్ గిరి రైట్ నౌ? అప్పుడున్న గిరికి ఇప్పుడున్న గిరికి హౌ డూ యూ లుక్ ఎట్ ఇట్? అంటే బాగానే ఉంది, ఐఎమ్ సాటిస్ఫైడ్ అండి. నో, నాట్ దట్, సాటిస్ఫైడ్ రిలేటెడ్గా కాదు, ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గిరి, హౌ హీ లుక్స్ ఎట్ వరల్డ్ ఆర్ ప్రపంచం ఇది అనేది ఏదైతే ఉందో, హౌ డస్ ఇట్ చేంజ్ ఫర్ హిమ్? డెఫినెట్గా బాగుంది. రియల్ ఎస్టేట్ ఏంటంటే అండి, పెస్టిసైడ్స్ కంటే కూడా, అంటే పెస్టిసైడ్స్ నేను డైరెక్ట్గా కస్టమర్లతో రిలేషన్ ఉండేది కాదు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉండేవాళ్ళు ఎక్కువ. సో డీలర్స్తో ఉండేది తప్పితే డైరెక్ట్గా కస్టమర్స్తో ఉండేది కాదు. ఇదేంటంటే డైరెక్ట్ కస్టమర్స్కి ఇస్తాం. ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్. ఒక ఇల్లు కొంటే చాలామంది సంతోషంగా వచ్చి సన్మానం చేసిన వాళ్ళు ఉన్నారు నాకు. నేను ఫస్ట్లో ఇనిషియల్గా ఏమనుకున్నాను అంటే, ఇల్లు నేను అమ్మాను, తీసుకున్నాను, నా ప్రాఫిట్ నేను తీసుకున్నాను, ఎందుకు వీళ్ళు ఇట్లా ఫీల్ అవుతున్నాను ఫస్ట్లో అర్థమయ్యేది కాదు నాకు. లాటర్ నా ఎమోషన్ ఏంటి, ఒక ల్యాండ్ మీద కానీ, పబ్లిక్ కానీ, ఒక హౌస్ మీద కానీ, ఒక ఇండివిజువల్ కస్టమర్కి, ఒక ఓనర్కి ఉన్న ఎమోషన్ ఏంటి అనేది లాటర్ నాకు కూడా అర్థమైంది ఓవర్ ఏ పీరియడ్. సో ఇది ఎమోషన్ ఉంది, ఇది కనెక్ట్ అవుతుంది కాబట్టి మనం కూడా ఇంకా మంచి క్వాలిటీ ఇవ్వాలి, ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలి అని చేస్తున్నాం. న్యాచురల్గా చాలా ప్రాజెక్టులు చేస్తున్నాను నేను, ఎక్స్పాన్షన్ ఎక్కువ అవుతున్నాం కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ బాగానే ఉందని అనుకుంటున్నాను నేను. ఓకే. పర్సనలీ అంటే ఐ డోంట్ సీ ఫర్ ఎ పర్సన్, ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ రియల్ ఎస్టేట్ అన్నప్పుడు మీరు చాలా మినిమల్గా ఆర్ లేకపోతే యునో హౌ యూర్ స్పీకింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ వెరీ గ్రౌండెడ్. ఆ గ్రౌండెడ్ ఇది పోలేదు మీలో అనేది అనిపిస్తుంది అనమాట. సో దోస్ వాల్యూస్ అండ్ ఎవ్రీథింగ్, దాని మీద మాట్లాడతారు. అంటే గ్రౌండెడ్ అంటే ఎంతవరకు అవసరమో అంతవరకు నేను ఖర్చు పెడతా, అంతవరకు ఏదైతే అవసరం అనుకున్నా అంతవరకు చేస్తాను నేను. ఎక్కువ నేను ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాను. అంటే ఐ గెట్ మోర్ రిటర్న్స్ ఆల్సో ఆన్ దట్. కానీ నాకంటే నా ప్రాజెక్ట్స్ గ్రాండ్గా ఉండాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను నేను. సో ఇక గ్రౌండెడ్ అంటే జనరల్గా, అంటే మీ క్వశ్చన్ ఏంటి అంటే సింపుల్గా ఉన్నాను గ్రౌండెడ్ అంటే? సింపుల్, గ్రౌండెడ్ అంటే సింపుల్. ఓకే. అంటే అట్లా ఏం లేదు, అంటే ఎక్కడ అవసరం అక్కడ పెడతాను నేను. ఐ స్పెండ్ lakhs crores of rupees ఆన్ ట్రావెలింగ్. అంటే నాకు ఎక్కడైతే అవసరమో. సో నేను ఒక 80 కంట్రీస్ తిరిగాను. నా వైఫ్ అలాంగ్ విత్ మీ ఒక 45-50 కంట్రీస్ వచ్చి ఉంటుంది.
ఈవెన్ నా కిడ్స్ కూడా ఒక 30 కంట్రీస్ దాకా తిరుగుంటారు స్మాల్ ఏజ్లో కూడా. సో ఎక్కడ అవసరం అక్కడ డెఫినెట్గా ఖర్చు పెడతాం. కానీ ప్రాజెక్ట్స్ మాత్రం అవసరం ఉన్నా లేకపోయినా ఇది యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ బాగుంటుంది. ఒక డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దీనికంటే ఇంకొంచెం ఇది యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే అది దాంట్లో అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఎందుకంటే అది దానిలోంచి మనీ ఎక్కువ వస్తుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ అమ్మడానికి కూడా ఈజీగా ఉంటుంది. కస్టమర్స్ నమ్ముతా అంటే ప్రామిస్ చేసిన దానికంటే ఎక్కువ డెలివరీ ఇచ్చామనుకోండి, న్యాచురల్గా నెక్స్ట్ కస్టమర్ కూడా వస్తాడు మనకి. వాళ్ళ దగ్గర నుంచి మౌత్ పబ్లిసిటీ కానీ రెఫరెన్స్ కానీ ఎక్కువ సేల్ ఉంటుంది. సో అందుకని అట్లా పోతాను. ఓకే, ఓన్లీ తెలంగాణనేనా? యూ నాట్ లుకింగ్ ఎట్ ఆంధ్రానా టు గెట్ ఇన్ టు? ఆంధ్రాలో కొత్తగా ఒక తీసుకున్నాను ప్రాజెక్ట్. విజయవాడలో భవానీపురం ఉంది, మీకు ఐడియా ఉంటుంది. అక్కడ ఒక 10,000 స్క్వేర్ యార్డ్స్ అక్వైర్ చేస్తాం ఫర్ అపార్ట్మెంట్స్. ఓకే, సో అది పర్మిషన్ స్టేజ్లో ఉంది. ఓకే, ఈస్ దట్ ది ఓన్లీ థింగ్? అంటే ఎవ్రీబడి ఈస్ సేయింగ్ ఇప్పుడు ఆంధ్ర ఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నట్టు కదా. హౌ ఆర్ యూ లుకింగ్ ఎట్ రియల్ ఎస్టేట్ దేర్? అంటే ఆంధ్ర కంటే తెలంగాణనే ఎక్కువ గ్రోత్ ఉంటుందని నేను అనుకుంటున్నానండి, బికాస్ ఆఫ్ కనెక్టివిటీ అండ్ ఇందాక మీకు చెప్పాను ల్యాండ్ అవైలబిలిటీ. ఆంధ్రాలో ల్యాండ్ అక్వైర్ చేయడం చాలా కష్టం అండి. అంటే ఫార్మర్స్కి ఓ రిలేషను, ఫర్టిలైజరు, ఫర్టిలిటీ లేదా అగ్రికల్చర్ ఏదైతే చేస్తున్నారో అటాచ్మెంట్ చాలా ఎక్కువ రైతులకి, ఇక్కడైనా అక్కడైనా సరే. ఇక్కడ బ్యారల్ ల్యాండ్స్ ఉండబట్టి ఎక్విజేషన్ ఈజీ అవుతుంది. అక్కడ ఏంటంటే ఫర్టైల్ ల్యాండ్స్ ఎక్కువ కంపారిటివ్లీ మనకంటే. ఎక్విజేషన్ చాలా కష్టం గవర్నమెంట్కి. గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ కూడా తక్కువ. ఎంత విజనరీ ఉన్న సీఎం ఉన్నా ల్యాండ్ బ్యాంక్ లేనప్పుడు తీసుకురావడం అంత ఈజీ కాదు. సో అందుకని గ్రోత్ నేను అనుకోవడం మాత్రం పర్సనల్గా ఆంధ్ర కంటే తెలంగాణలో బాగుంటుంది నేను అనుకుంటున్నా, బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ మెయిన్. ఓకే, అండర్స్టూడ్. సో దీస్ మెనీ కంట్రీస్ తిరిగిన తర్వాత మీకు ఎప్పుడో ఒక ఆస్పిరేషన్ రాలేదా ఇంటర్నేషనల్గా ప్రాజెక్ట్స్ ఇంకొన్ని ఎక్కడైనా వేరే దేశాల్లో చేయాలి? ఉందండి, యాక్చువల్గా రీసెంట్గా దుబాయ్ అని అనుకున్నాం మేము. ఓకే, దుబాయ్లో స్టార్ట్ చేద్దామని అంత గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేసాం. అన్ఎక్స్పెక్టెడ్గా బికాస్ ఆఫ్ దిస్ వార్ అసలు బ్రాండ్ ఇమేజ్ నేను ఊహించినంత పడిపోయింది దుబాయ్కి. అంటే సేఫ్టీ వెన్ యూ కంపేర్ విత్ హైదరాబాద్, సేమ్ ప్రైస్కి యూ విల్ గెట్ ఇన్ దుబాయ్, యూ విల్ గెట్ ది ప్లాట్ ఇన్ దుబాయ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే యూ కెనాట్ కంపేర్. అసలు హైదరాబాద్ని దుబాయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మీరు కంపేర్ చేయలేరు అసలు. ఈ రోజు కూడా ఇంత కనెక్టివిటీ ఉందని చెప్పిన హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి మనం ఏదైనా కంట్రీకి వెళ్ళాలంటే ఎక్కువ మనం వయా దుబాయ్, సింగపూర్, ఖతార్ అలా చిన్న చిన్న కంట్రీస్, మనకంటే చాలా చిన్న కంట్రీస్ అవి, అక్కడి నుంచే కనెక్టివిటీ ఉంటుంది. అమెరికా పోవాలన్నా డిఫరెంట్ సిటీస్కి దుబాయ్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది, లేదా మన దగ్గర ఏంటి బాంబే నుంచో ఢిల్లీ నుంచో ఉంటుంది. సో దుబాయ్ నుంచి తక్కువ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. ప్లస్ వాళ్ళు చాలా ఫ్యాన్సీ పీపుల్ అండి కంపారిటివ్లీ, మనలాగా కాదు ఫ్యాన్సీగా మీరు చూసుంటారు. ఓకే, సో మన దగ్గర ఉన్న కంట్రీస్లో ఈ దగ్గర ఉన్న వాటిలో దుబాయ్ సేఫ్ గేమ్ ఫర్ రియల్ ఎస్టేట్. ఎక్కడో మనం దూరంగా వెళ్తే యూరోప్లో అక్కడున్న గవర్నమెంట్ సిస్టమ్స్ దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయటం, అమ్మటం అంత ఈజీ కాదు. దుబాయ్ అంత ఈజీ కాదు. యూఎస్లో ఆల్రెడీ ఉంది కానీ రియల్ ఎస్టేట్ అంత ఎంకరేజింగ్ ఉండదండి యూఎస్లో మనలాగా. సో అందుకని ఆల్మోస్ట్ ఇక్కడ కూడా చాలా స్కోప్ ఉంది చేస్తే. ఇంటర్నేషనల్ చేయాలని ఫీలింగ్ ఉన్నా కానీ ఇక్కడ కూడా చాలా స్కోప్ ఉంది. ఓకే, సో వేరే కంట్రీలో చేయాలంటే ఆ గవర్నమెంట్ ఫ్రెండ్లీ పాలసీలు ఏమున్నాయి చూడాలి, అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏంటి చూడాలి. దుబాయ్ అయితే కరెక్ట్గా ఉంటుంది అనుకున్నాం కానీ బికాస్ ఆఫ్ దిస్ ఉంది, చూడాలి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో. ఓకే, చూడాలి ఎలా గిరి ఆన్ డైలీ బేసిస్లో మీ ఆపరేషన్స్లో మీరు వేటిల్లో ఇన్వాల్వ్ అవుతారు? ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి మీకు బోరింగ్ అవ్వలేదో, లేకపోతే స్టిల్ ఇట్స్ ఎవ్రీడే లైక్ ఎ గుడ్ థింగ్ ఫర్ యూ టు ఎంగేజ్? మంచి క్వశ్చన్ అండి. జనరల్గా అయితే బోరింగ్ అవ్వాలి, కానీ నేను ప్రతి ప్రాజెక్ట్కి ఏదో ఒక కొత్త థీమ్ తీసుకొస్తున్నాం కాబట్టి దాని మీద ఒక రీసెర్చ్ చేసి మనం కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం, కొత్త స్టైల్ తీసుకొస్తున్నాం అనేది ఉండబట్టేమో. మేబీ మీరు అడుగుతుంటే నాకు అర్థమైంది బోరింగ్ ఎందుకు లేదు అనేది. నేను ఇంతవరకు అబ్జర్వ్ చేయాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మేబీ అదే కారణం కావచ్చు, కొత్తగా డిజైన్ చేస్తున్నాం కాబట్టి బోరింగ్ రాలేదేమో మీరు అడుగుతుంటే అనిపించింది నాకు. యాక్చువల్ నాకైతే అనిపించలా. ఇకపోతే నేను దేనిలో ఇన్వాల్వ్ అవుతానంటే నేను ఎక్కువ ఎగ్జిక్యూషన్లో ఇన్వాల్వ్ అవుతానండి. మార్కెటింగ్లో చాలా తక్కువ నేను. సో ఐ హ్యావ్ మంచి టీం ఉంది, ఎగ్జిక్యూషన్కి మంచి టీం ఉంది, మార్కెటింగ్కి మంచి టీం ఉంది. సో నేను ఎక్కువ ఎగ్జిక్యూషన్లో ఇన్వాల్వ్ అవుతాను. అంటే డైలీ డిఫరెంట్, ఈవెన్ నవేడేస్ వాట్సాప్ వచ్చిన తర్వాత ప్రతి ప్రాజెక్ట్కి ఒక 2-3 గ్రూప్స్ ఉంటాయి. పర్చేజ్కి ఒక గ్రూపు, ఎగ్జిక్యూషన్కి ఒక గ్రూపు, ఏం జరుగుతున్నాయండి దాంట్లో కొంచెం యాక్టివ్గా ఉంటా. సో దాన్ని స్క్రోల్ చేస్తూ ఏది ఎక్కడెక్కడ అవసరం, నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడెక్కడ అవసరం అక్కడ నేను ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. ఓకే, డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో. ఓకే, సో ఒకటి స్టార్ట్ చేసినప్పుడు లైక్ లెట్స్ సే సంథింగ్ ఇన్నోవేటివ్ మీరు ఎక్కడో చూసారు, దాని బేసిస్ మీద మీరు ఇన్స్పైర్ అయ్యేది ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేద్దామని అనుకుంటారు కదా. ఆ ప్రాసెస్లో వాట్ ఈస్ అంటే హౌ మచ్ టైమ్ డస్ ఇట్ ఇన్వాల్వ్ టు లైక్ ఇది చేయాల్సిందే టు ఓకే ఇది చేస్తున్నామో వెళ్ళిపోండి ఇంకా అన్నది ఎంత టైం పడుతుంది జనరల్గా? ఎక్కువ టైం పడుతుంది దీంట్లో. నవేడస్ ఆర్కిటెక్ట్స్ కూడా అంత టైం ఇచ్చే ఇదిలో లేరు. బాగా పేరున్న ఆర్కిటెక్ట్ దగ్గర టైం ఉండదు. బాగా పేరున్న ఆర్కిటెక్ట్ దగ్గర మనం రిస్క్ చేయలేం. అని ఎన్ని ప్రాజెక్ట్ డెలివరీ ఇచ్చాడు ఏంటి మనం రిస్క్ చేయలేం. సో అది టైం టేకింగ్ ప్రాసెస్.
కొంత ఏంటంటే ఇప్పుడు వచ్చిన యంగ్ ఆర్కిటెక్ట్స్ ఇది వాడి కొంచెం డిజైన్స్ స్పీడ్గా చేస్తున్నారు. సో కొంత టైం తగ్గించవచ్చు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది వచ్చిన తర్వాత. కానీ ప్రాక్టికల్గా అయితే అది టైం టేకింగ్ ప్రాసెస్. ఏ ప్రొఫెషన్ అయినా ఖాళీగా లేరండి. ఎనీ ప్రొఫెషన్ తీసుకోండి మీరు, ఆర్కిటెక్ట్ అనే కాదు. సో ఏ ప్రొఫెషన్ అయినా అంత ఖాళీగా లేరు. మోర్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో లీగల్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అక్కడ కూడా టైం చాలా తింటుంది. లీగల్ ఒపీనియన్ తీసుకోవటం, తర్వాత పర్మిషన్స్ చాలా టైం తింటున్నాయి. పర్టికులర్గా ఇప్పుడైతే ఈవెన్ తెలంగాణలో పర్మిషన్స్ చాలా డిలే అవుతున్నాయి. సో మనం హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసి అదొక పెద్ద పెయిన్, టైం ఎక్కువ తీసుకుంటాం అనమాట. సో పర్మిషన్స్ ఇవ్వడానికి అదొక చాలా పెద్ద పెయిన్ ఉంది. సో టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ల్యాండ్ ఎక్విజిషన్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో లీగల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. మళ్ళీ ఎగ్జిక్యూషన్ అంటే నేనేం చేస్తానంటే సైమల్టేనియస్లీ ల్యాండ్ ఎక్విజిషన్ లీగల్తో పాటు డ్రాయింగ్స్ డిజైన్స్ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే. కొంత టైం దాంట్లో ప్యారలల్ కలిసి వస్తుంది. జనరల్గా ఎక్కువ మంది ఏం చేస్తారంటే లీగల్ అంతా అయిపోయి రిజిస్ట్రేషన్స్ అన్నీ అయిపోయి దాని తర్వాత డిజైనింగ్ స్టార్ట్ చేస్తారు. నేను కొంచెం సైమల్టేనియస్లీ స్టార్ట్ చేస్తాను. ఓకే. సో నా కంపెనీకి ఉన్న ఆర్కిటెక్ట్ కూడా నాకు ఫ్రెండ్ ఫ్రమ్ లాస్ట్ 25 years నుంచి. అంటే నేను రియల్ ఎస్టేట్లోకి రాకముందు నుంచి నాకు ఫ్రెండ్. సో ఆ వేవ్ లెంత్ కూడా మ్యాచ్ అయింది. అతను కూడా హ్యూజ్ డిజైన్స్ ఇస్తుంటాడు. జనరల్గా ప్రాజెక్ట్స్కి హ్యూజ్ డిజైన్స్ ఇచ్చేవాళ్ళని జనరల్గా మనం ఎంకరేజ్ చేయలేం, ఎందుకంటే ఖర్చు ఎక్కువ పెట్టిస్తారు. అదే ఇండివిజువల్ హౌస్ మీరు కడుతున్నారు, దానికి బడ్జెట్ ఏం లేదు. మీరు 2 crores అనుకున్నారు, అది 3 అయినా ఇఫ్ యువర్ పాకెట్ పర్మిట్స్ యుల్ గో హెడ్. కరెక్ట్. సబ్జెక్ట్ యువర్ పాకెట్ పర్మిట్స్. అదే ప్రాజెక్ట్స్కి అలా కాదు. పాకెట్ పర్మిట్ చేసినా కానీ దానికి ఒక బడ్జెట్ పెట్టుకుంటాం, ఈ ప్రాజెక్ట్ ఇంతలోనే చేయాలి అని. సో నేను ఒకసారి దాన్ని దాటి బయటకు వెళ్తా. సో ఫర్ నెక్స్ట్ ప్రాజెక్టులు తీసుకోవచ్చు, ఈ ప్రాజెక్ట్ కాదు మనం నెక్స్ట్ ప్రాజెక్టులు తీసుకోవచ్చు. అలానే నాకు రిటర్న్స్ కూడా అలానే ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ బాగా చేస్తే దాంట్లో తక్కువ వచ్చినా ఇంకో ప్రాజెక్ట్లో డబ్బులు ఎక్కువ వస్తాయి. ఓకే, అండర్స్టాండ్. సో బిఫోర్ వి క్లోజ్, మార్కెటింగ్ అనేది రియల్ ఎస్టేట్లో హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. అదర్వైజ్ జనాలకి తెలియదు, జనాలు రారు. ఏదో ఒకటి చెప్పి కంటిన్యూస్గా వాళ్ళని డ్రిల్ చేస్తూనే ఉండాలి ఇస్ ది జనరల్ అప్రోచ్ మనం చూస్తూ ఉంటాం. ఇఫ్ యూ లుక్ ఎట్ జూబ్లీ హిల్స్ టు హైటెక్ సిటీ, మోస్ట్ ఆఫ్ ద మార్కెటింగ్ స్పేసెస్ అవైలబుల్ ఆర్ రియల్ ఎస్టేట్ థింగ్ ఓన్లీ. బట్ మీరన్న దాంట్లో నా మార్కెటింగ్ టీమే చాలా తక్కువ, చాలా చిన్నది, నేను దాంట్లో బిలీవ్ చేయను అని చెప్పి, హౌ ఇస్ ఇట్ దట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ? అంటే నేను బిలీవ్ చేయను అని అనట్లేదు, ఎక్కువ నేను దాని మీద డిపెండ్ అవును అంతే. బిలీవ్ చేయాలి, మార్కెటింగ్ డెఫినెట్గా రిక్వైర్డే. నేనేంటంటే నా ప్రాజెక్టులు ఇప్పటివరకు నేను చేసిన ప్రాజెక్ట్లో డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారు కాబట్టి నాకు మార్కెటింగ్ అంత టీం అంత అవసరం పడలా. సో లిమిటెడ్ కంపారిటివ్లీ నేను చేసే ప్రాజెక్ట్స్ నా స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్కి ఒక 10 మంది మార్కెటింగ్ వాళ్ళు కావాలంటే నా దగ్గర 5 ఉన్నారు ఈ జనరల్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్. ఎందుకంటే నాకు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ, మౌత్ పబ్లిసిటీ ఎక్కువ. సో ఇప్పుడు మనం మార్కెట్లో రావడానికి, పబ్లిసిటీకి రావడానికి కానీ, ఇప్పుడు ఈ వేదికతో పబ్లిక్ అందరికీ తెలియజేయడానికి, ప్రజలకు చెప్పడానికి కానీ ఆలోచన ఏంటంటే కొత్త ప్రాజెక్ట్స్ నేను ఎక్స్పాండ్ అవుతున్నాం. అక్కడ ఇండోకతర్ కొత్త, సపోజ్ ఖమ్మంలో చేస్తున్నాం, శ్రీశైలం హైవేలో చేస్తున్నాం, అక్కడ ఇండోకతర్ ఎవ్రీబడి నోస్. ఇప్పుడు నేను ఆలేరులో ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నా, జడ్చల్లో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నా. ఆ ప్రాజెక్ట్ డెలివరీ అయ్యేదాకా అక్కడ కొత్త. అంటే నేను ఒక బ్రోచర్ రిలీజ్ చేశాను అనుకోండి ఖమ్మంలో, పెద్ద పెద్ద ఎంట్రన్స్ ప్లాజా గ్రాండ్గా, అందరు నమ్ముతారు నన్ను. అది నేను ఫస్ట్ ప్రాజెక్ట్కి ఒక క్లాక్ టవర్ పెట్టి ఒక పెద్ద ఒక 3.5 acres ఒక ఎంట్రన్స్ ప్లాజా చేశాను. క్లాక్ టవర్ పెట్టి లుక్స్ లైక్ రోమన్ ఆర్కిటెక్చర్ లాగా. జనం నన్ను కూడా నమ్మలేదు ఫస్ట్. అప్పుడు ఇంత పెద్దది కడతారా, అవసరం ఏముంది రియల్ ఎస్టేట్ కానీ. అలాంటి అక్కడ 3-4 డెలివరీ ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఎంత పెద్దది చేసినా వాళ్ళు యూజ్ బై నా మైండ్ సెట్ డెలివరీ ఇస్తాడు, డెఫినెట్గా చేస్తాడు అని. వేరే సెంటర్స్కి వచ్చినప్పుడు ఆలేరు కానీ, లేకపోతే బాంబే హైవేలో కానీ, బెంగళూరు హైవేలో కానీ, అక్కడ కొత్త కాబట్టి కొంత మనం పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉంది. అంతకుముందు ప్రాజెక్టులు ఏం డెలివరీ ఇచ్చాం, ఇప్పుడు ఏమి ఇస్తున్నాం మనం అనేది కొంత అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మార్కెటింగ్ మీద కొంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. నాట్ లైక్ ఎనీ అదర్ కంపెనీ, మరీ ఎక్కువ కాదు, కొంత అవసరం మేరకు కొంత చేయాల్సిందే. ఓకే. సో లాస్ట్ క్వశ్చన్, గిరిగారు, హైదరాబాద్ లాంటి పెద్ద మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ఎట్లాంటి బిజినెస్ ఇది చేయకుండా ఖమ్మంలో ఎందుకు చూస్ చేసుకున్నారు? వాట్ ఈస్ ద రీజన్ అండి? గుడ్ క్వశ్చన్ ఆదిత్య గారు. నా ఫ్రెండ్స్ చాలామంది ఇది అడిగారు, ఇక్కడ ఉన్నవాళ్ళు, లోకల్ బిల్డర్స్ కానీ, నాతో పాటు బిజినెస్ చేసేవాళ్ళు కానీ చాలామంది అడిగారు, ఇంత పెద్ద మార్కెట్ వదిలిపెట్టి ఖమ్మం ఎందుకు వెళ్ళామని. అంటే హైదరాబాద్ మార్కెట్ వదిలిపెట్టలేదు, ఖమ్మం మార్కెట్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటంటే ఖమ్మంలో ఒక యాక్ట్ ఉందండి, చాలామందికి ఐడియా లేదు. 1/17 ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ఏంటంటే అక్కడున్న ల్యాండ్స్ ట్రైబల్ టు ట్రైబల్ మాత్రమే కొనాలి. సో ట్రైబల్ కాకుండా అదర్ కాస్ట్ కొనడానికి లేదు. ఈవెన్ ఎస్టీ అంటే గిరిజనులు, ఎస్టీ కోయవాళ్ళ వాళ్ళు, ఎస్టీ టు ఎస్టీ వాళ్ళే పర్చేజ్ చేయాలి. దానికి కూడా కలెక్టర్ గారి పర్మిషన్ కావాలి. అంటే జస్ట్ లైక్ దట్ అమ్మడానికి లేదు. సో కలెక్టర్ గారి దగ్గర ముందు వీళ్ళు అప్లై చేసుకొని కొనేవాళ్ళు కూడా ఎస్టీనే అని కలెక్టర్ గారు ధృవీకరించిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది
అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ అది ఖమ్మం, కొత్తగూడెం 2 జిల్లాలు అయ్యాయి. ఎర్లియర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ 1/70 యాక్ట్ కింద అరౌండ్ 70-75% ల్యాండ్స్ కమ్స్ అండర్ దట్ యాక్ట్. ఓకే. సో అదర్ దెన్ ఎస్టీలు అక్కడ ల్యాండ్ కొనడానికి లేదు. ఈ బ్యాలెన్స్ ఏదైతే 25-30% ఉందో అది ఖమ్మంకి దగ్గరలో ఉంది, ఖమ్మం సరౌండింగ్స్లో ఉంది. ఈ 70% ల్యాండ్ అంతా కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, సత్తుపల్లి ఈ ఏరియాలో ఉంది. అంటే అక్కడ ఓన్లీ ఎస్టీస్ ఓన్లీ కెన్ బై ది ప్రాపర్టీ. అప్పుడు ఏంటంటే ఈ 4 ప్లేసుల్లో ఉన్నోళ్ళు కొత్తగూడెం కానీ, భద్రాచలం కానీ, ఆర్ఎల్స్, సత్తుపల్లి, మణుగూరు ఈ 4 ప్లేసుల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఫోర్స్ఫుల్గా వేరే చోటే కొనాలి, అక్కడ కొనడానికి లేదు ప్రాపర్టీ. సో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఖమ్మంలో ఎక్కువ కొనడానికి ఇష్టపడేవాళ్ళు. సో 80% ఖమ్మంలో కొంటారు, ఒక 20% హైదరాబాదు, యాదగిరిగుట్ట అట్లా అదర్ దాన్ ప్లేస్లో కొంటారు. ఇంకొకటి ఏంటంటే చాలామందికి తెలియదు ఖమ్మం చాలా రిచ్ ప్లేస్ అండి. అంటే మనీ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో కూడా రంగారెడ్డి, హైదరాబాద్, వైజాగ్ ఈ 3 డిస్ట్రిక్ట్లు తీసేస్తే ఖమ్మం జిల్లాలోనే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. ఎందుకంటే 5 మేజర్ మైన్స్ ఉంటాయి సింగరేణి, 4 ఖమ్మంలో ఉన్నాయి. తర్వాత ఎన్ఎండిసి ఉంది, అలానే కిన్నెర్సాని థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అక్కడే ఉంది, కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అక్కడే ఉంది. తర్వాత ప్రైవేట్ కంపెనీస్ కూడా ఐటీసీ భద్రాచలం, నవభారత్, అలానే సెంట్రల్ గవర్నమెంట్ది హెవీ వాటర్ ప్లాంట్ ఈ ప్రాజెక్టులను అక్కడే ఉండటం వల్ల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అరౌండ్ 3 lakh పీపుల్, 3 lakh మెంబర్స్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది, చాలా పెద్ద ఎంప్లాయ్మెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ సింగరేణిలో శాలరీస్ రీజనబుల్గా చాలా ఎక్కువ. ఒక ఫిట్టర్కి, డ్రైవర్కి కూడా సీనియారిటీని బట్టి మోర్ దాన్ 2 lakhs శాలరీ ఉంటుంది. సో ప్లస్ వాళ్ళకి ప్రొవిజన్స్ కానీ ఇవి కానీ సపరేట్ క్యాంటీన్ ఉంటుంది వాళ్ళకి. సో తక్కువ రేట్లకు వస్తాయి. సో హెల్త్ అకౌంట్స్ కానీ, రిస్క్ కానీ, ఎందుకంటే మైనింగ్ అంతా రిస్కీ, లైఫ్ రిస్క్ కూడా ఉంది. సో లైఫ్ రిస్క్ పెట్టి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి స్కేల్ ఎక్కువ ఉంటుంది శాలరీస్, అలానే ప్రొవిజన్స్ కూడా గవర్నమెంట్ నుంచి తక్కువ వస్తుంది. సో అందుకని ఎక్కువ అక్కడ పర్చేజింగ్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్తో పోల్చలేం కానీ హైదరాబాద్ తర్వాత ఖమ్మమే చాలా పెద్ద మార్కెట్. సో బట్ హైదరాబాద్ మరీ మ్యాసివ్ మార్కెట్ అనుకోండి. హైదరాబాద్ తీసేసిన తర్వాత మీరు వరంగల్ తీసుకోండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, కరీంనగర్, మహబూబ్ నగర్, సూర్యాపేట, ఇక్కడెక్కడ నల్గొండ, ఇక్కడెక్కడ ఖమ్మంతో కంపేర్ చేసేంత బిజినెస్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఎట్లయితే ఈ 3 lakh మెంబర్స్ ఎంప్లాయీస్ చెప్పానో వాళ్ళలో ఎవ్రీ ఆల్టర్నేట్ హౌస్కి ఒకళ్ళు యుఎస్లోనో, ఆస్ట్రేలియాలోనో ఎక్కడో చోట అబ్రాడ్లో సెటిల్ అయి ఉంటారు. సో వాళ్ళు కూడా మనీ ఇన్వెస్ట్ చేయాలి. న్యాచురల్గా యూఎస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక హౌస్ కొనుక్కుంటారు, దాని తర్వాత డబ్బులు ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఇండియాలోనే ఎక్కడ ఒక చోట చేయాలి. సో వాళ్ళ పేరెంట్స్కి పంపిస్తే వాళ్ళు దగ్గరలో ఉంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కదా అన్న పాయింట్తో ఖమ్మంలో ఎక్కువ పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఈవెన్ మా క్లయింటల్ కూడా నేను ఖమ్మంలో ప్రాజెక్ట్ చేస్తున్నా కానీ 80% క్లయింటల్ ఫ్రమ్ దీస్ ప్లేసెస్, కొత్తగూడెం, భద్రాచలం ఈ ప్లేస్ నుంచి వస్తారు. ఖమ్మం లోకల్ వాళ్ళు హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు. ఓకే. సో అందుకని నేను ఖమ్మం చూస్ చేసుకోవాల్సి వచ్చింది, అన్ని ప్రాజెక్టులు ఖమ్మంలో చేయాల్సి వచ్చింది. ఇంకా కూడా అక్కడ మంచి మార్కెట్ ఉంది. ఓకే, అండర్స్టూడ్. సెకండ్, కన్స్ట్రక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాటికి ఉన్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో స్పిరిచువల్ నేమ్స్ ఉన్నాయి మేము అబ్జర్వ్ చేసింది. ఓకే, వాట్ ఈస్ ద థింగ్, మీరు స్పిరిచువల్ అండ్ దాన్ని అక్కడ రిఫ్లెక్ట్ చేశారా లేకపోతే ఎట్లాగా? అంటే స్పిరిచువల్ అంటే కొంత భక్తి ఉంది. నేను ఇందాక చెప్పినట్టు మా 4 fathers నుంచి కూడా, మా ముత్తాత వాళ్ళ నాన్న దగ్గర నుంచి కూడా వరుసగా మేము టెంపుల్స్ కట్టిస్తూ వచ్చాం. నేను ఇందాక కూడా చెప్పాను నేను ఇది మాట్లాడినప్పుడు. సో అందుకని ఆ తెలుగు పేర్లు, కొంచెం భక్తి లేదా కొంచెం హిస్టరీ. సో నేను ట్రావెలింగ్ ఎక్కువ చేస్తాను కూడా చెప్పాను మీకు. ఆ ట్రావెలింగ్ చేసేప్పుడు మనం ఏ ప్లేసెస్ చూసాము, ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది, ఆ నేమ్స్ మీద కొంచెం అట్రాక్ట్ కూడా అయ్యా నేను. మోర్ ఎవర్ నాకు తెలుగు నేమ్స్ అంటే ఇష్టం. సో తెలుగు పేర్లు అందుకని నా ప్రాజెక్టులలో ఇంద్రప్రస్థ, ధర్మస్థలి, క్షేత్ర, మగధ, అయోధ్య ఇలాగ అన్ని తెలుగు నేమ్స్, పృథ్వీ, ధ్రువ, శ్లోక, ప్రణామం అన్నీ ఇలా ఉంటాయి. అలానే ఆ పేరుకు తగ్గట్టు కూడా నేను థీమ్ తీసుకొస్తాను. సో ఇప్పుడు సపోజు క్షేత్రాన్ని పెట్టాను అంటే శివక్షేత్రం లాగా, శివుడిది చాలా పెద్ద టెంపుల్ కట్టాను దాంట్లో. సో అలాగనే ప్రణామం ఏంటంటే ఒక సూర్యుడి స్టాచ్యూ పెట్టాం, ఒక బుద్ధ పార్క్ ఒక చోట. అలానే అయోధ్యలో ఏమో ఒక శివధనస్సు, రాముల వారు శివధనస్సు విరుస్తారు కదా, అదొక కాన్సెప్ట్. ఆ నేమ్ కూడా యాప్ట్ అయి ఉంటుంది. సో నాకు కూడా న్యాచురల్గా భక్తి ఎక్కువ, చెప్పాను కదా, తరతరాలుగా 5 తరాలుగా మేము టెంపుల్స్ కడుతున్నాం, నాది 5వ తరం. సో ఆ జీన్స్లోనే అది ఉండబట్టి అట్లా నేమ్స్ పెట్టుకుంటూ వస్తాను. నాకు కూడా పర్టికులర్గా తెలుగు, సాంస్క్రిట్ నేమ్స్ అంటే ఇష్టం. ఓకే. సో అది చేసుకుంటూ వచ్చాను. డౌన్ ద లైన్ ఒక 10 yearsలో ఆర్ లేకపోతే లైక్ another 2 decades ఫ్రమ్ నౌ మీరు అసలు ఇందో కథ ప్రాజెక్ట్స్ అన్న దాన్ని
హౌ యూ యాక్చువల్లీ విజువలైజింగ్ ఇట్? అంటే ఎక్స్పాన్షన్ కొంచెం అగ్రెసివ్గా వెళ్తారండి జనరల్గా. సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ దీంట్లో చేస్తుంటాం. ఇప్పుడు స్ప్రెడ్ బోత్ ది స్టేట్స్లో అయితే మాత్రం డెఫినెట్గా ఎక్కువ ప్రాజెక్ట్ చేస్తాం. ఇక సౌత్ ఇండియాలో కూడా కర్ణాటకలో కూడా ఎంటర్ అవ్వాలని చూస్తున్నాం అపార్ట్మెంట్స్ ఇట్లాగా. ప్లస్ అదేవిధంగా ఇండో ఖతర్ కొంత డైవర్సిఫికేషన్ కూడా అవుతుంది. ఇప్పుడు హాస్పిటాలిటీ స్టార్ట్ చేసాం రీసెంట్గా. ఓకే. సో కడతాల్లో ఒక ఫామ్ హౌస్ కట్టేసాం. అలానే ఖమ్మంలో కూడా ఒక ఫామ్ హౌస్ కడుతున్నాం. ఆలేరులో ఒక పెద్ద ఫామ్ హౌస్ కడుతున్నాం. అంటే నవ్వేడస్ కల్చర్ ఏమొచ్చిందంటే మరీ పెద్ద పొలిటీషియన్స్ లేకపోతే పెద్ద హెచ్ఎన్ఐస్ ఇండివిజువల్స్ అయితేనే కన్వెన్షన్ సెంటర్లో చేస్తున్నారు. సపోజ్ మొన్న మీరు కాన్క్లేవ్ చేశారు పెద్ద కన్వెన్షన్ సెంటర్. అలా కాకుండా మ్యారేజెస్ మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ మ్యారేజెస్ అన్ని రిసార్ట్స్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు హైదరాబాద్కి వరకు పోతే రిసార్ట్స్కి వెళ్ళిపోయినాయి. అంటే ఒక పెళ్ళి అంటే ఒక 10 days 15 days చేస్తున్నారు. ఆ 10 daysలో ఒకసారి హల్దీ అని లేకపోతే ఒకసారి ఏదో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి సంగీత్ అని హల్దీ అని అట్లా 10 days చేసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడే ఉండి చేసుకునే కల్చర్ వచ్చేసింది. సో అందుకని హాస్పిటాలిటీలో కూడా ఎక్కువ ప్రొవిజన్ ఉంది, ఇప్పుడు స్కోప్ ఉంది. సో హాస్పిటాలిటీ ఒకటి డైవర్సిఫై అయ్యాం మేము. అలానే ఒక ఈ-కామర్స్ కూడా ఒకటి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అంటే ఆన్లైన్ బిజినెస్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని, సో మనం ఏదైతే పెద్ద ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాంటి వాళ్ళతో టైఅప్ అయ్యి సో లార్జ్ వేలో అది కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం డైవర్సిఫికేషన్. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ 10 yearsలో మాత్రం చాలా పెద్ద బ్రాండ్ అవుద్దని నేను భావిస్తున్నా. ఓకే. సో గిరి, ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్ అనేది డిఫైన్ చేస్తే మీరు ఎలా డిఫైన్ చేస్తారు? డూ యూ హ్యావ్ దట్ ఫుల్ఫిల్మెంట్ ఫీలింగ్ ఆబ్జెక్టివ్ వైజ్ ఇన్ లైఫ్? అంటే ఫుల్ఫిల్మెంట్ నాది చిన్న ఫ్యామిలీ సార్. నాది చెప్పాను కదా, 2 daughters. పెద్ద డాటర్ MBBS అయిపోయింది, జనరల్ సర్జరీ చేస్తుంది డివై పాటిల్ బాంబే. చిన్న డాటర్ ఏంటంటే చిన్నప్పుడే 17 years ఏజ్లోనే US వెళ్ళిపోయింది, అక్కడే అండర్ గ్రాడ్ చేసింది. నౌ షీ ఈజ్ వర్కింగ్ విత్ బార్క్లెస్ బ్యాంక్. ఓకే. సో ఫ్యామిలీ వైజ్గా అయితే ఐఎమ్ హ్యాపీ. సో ప్రాజెక్ట్స్ నేను నా కస్టమర్స్ని ఏదైతే ఫుల్ఫిల్మెంట్ చేయాలో, నా కస్టమర్స్ ఎలా హ్యాపీగా ఉండాలా, నేను కూడా ఎలా గెయిన్ అవ్వాలి, వాళ్ళు కూడా ఎలా హ్యాపీగా రిటర్న్స్ తీసుకోవాలి అనే దాని మీద నిరంతరం పనిచేస్తూనే ఉంటాను నేను. సో ఇప్పుడు ఇది ఫుల్ఫిల్ అయిపోయింది, నౌ ఐఎమ్ హ్యాపీ, ఐ వాంట్ టు టేక్ రెస్ట్ అనేది అయితే నాకు లేదు. స్టిల్ ఎంతవరకు అయితే మన బాడీ హెల్త్ పర్మిట్ చేస్తుందో అప్పటి వరకు ఈ ఫుల్ఫిల్మెంట్ నడుస్తూనే ఉంటుంది. అప్పటి వరకు వర్క్ చేస్తూనే ఉంటాను. ఓకే. కమింగ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎక్కడి నుంచి అయితే వచ్చారో టు అంటిల్ నౌ, గ్రాటిట్యూడ్ ఈజ్ సంథింగ్ దట్ యూ విల్ హ్యావ్ టువర్డ్స్ లైఫ్ కదా జనరలీ. పేరెంట్స్ దగ్గర ఎలాంటి సార్ట్ ఆఫ్ ఓకే కొడుకు ఇలా చేయగలిగాడు, ఇంత దూరం తీసుకొచ్చాడు ఫ్యామిలీ అనేది, అలాంటిది ఏమైనా వచ్చిందా మీకు? డెఫినెట్గా అండి. అంటే మా ఫ్యామిలీస్లో ఇందాక నేను చెప్పినట్టు టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేసాం చాలా చూడలేదు. అంటే 5 తరాలండి. అంటే మా ముత్తాత వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మేము టెంపుల్స్ కట్టడం స్టార్ట్ చేసాం. అంటే మా ముత్తాత వాళ్ళ నాన్న ఒక హనుమాన్ టెంపుల్ కట్టారు, మా ముత్తాత ఒక రాములవారి టెంపుల్ కట్టాడు, అలాగే మా నాన్నగారు వాసవి కన్యకా పరమేశ్వరమ్మ టెంపుల్ కట్టాడు. ఇప్పుడు నేనైతే మల్టిపుల్ టెంపుల్స్ కట్టాను. అంటే ఆ జీన్స్లోనే ఉంది. ఖమ్మంలో ఒక శివాలయం కట్టాను, ఇక్కడ మైజ్గండి టెంపుల్ బ్యాక్ సైడ్ పెద్ద హ్యూజ్ 40 feet 50 feet స్టాచ్యూస్ పెట్టి శివాలయం కట్టాం మనం. సో ఆ 4 fathers నుంచి ఏదైతే వస్తుందో దాన్ని అయితే కంటిన్యూ చేస్తున్నాం. చూడాలి నా పిల్లలు ఏం చేస్తారో చూడాలి. ఓకే. నేనైతే చేస్తున్నాను. గిరి గారు, ఎనీబడి హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు రియల్ ఎస్టేట్, మీరు వాళ్ళకి ఇచ్చే ఒక అడ్వైస్ ఏమైనా ఉందా? మెనీ ఆఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్ కదా. ఇప్పుడు వాళ్ళ హైరార్కీ ఆఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ చేసి వాళ్ళ పిల్లలు చేస్తున్నారు అనుకోవచ్చు, సంబడి న్యూ ఆల్సో అవ్వచ్చు. ఎనీ వన్ అడ్వైస్ దట్ యూ వాంట్ టు గివ్ దెమ్? డెఫినెట్గా అంటే రియల్ ఎస్టేట్లో 3 points ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్, థర్డ్ లొకేషన్. ఓకే. సో లొకేషన్ కరెక్ట్గా ఉంటే మీరు డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, అన్ని చోట్ల పెరుగుతాయి. కానీ ఎక్కడ కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎక్కడ స్పీడ్గా రిటర్న్స్ వస్తాయి అనేది కొంత రీసెర్చ్ చేయాలి. సో అందులో నేను అబ్జర్వ్ చేసింది మాత్రం లొకేషన్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండి. ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్ కూడా వస్తాయి. సపోజ్ ఇప్పుడు మోకిలా రోడ్లో, మోకిలాకి వెళ్ళే రోడ్లో గవర్నమెంట్ ఒక కొత్త రోడ్ వేసిందండి. ఆ రోడ్డు వేయటం వల్ల మేబీ గవర్నమెంట్కి 150 crores 200 crores ఖర్చు అయి ఉంటుంది. కానీ డెఫినెట్గా ఒక 1000 crores ఓన్లీ రిజిస్ట్రేషన్స్ మీద వచ్చి ఉంటాయి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక కొత్త రోడ్ వేసిన తర్వాత రోడ్డుకి 2 వైపులు ఉన్నాయి, కానీ ఈ రోడ్ ఎక్కడికి లీడ్ చేస్తుందో ఆ పర్టికులర్ ప్లాంట్లో కానీ విపరీతమైన ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. స్టాంప్ డ్యూటీలో కానీ, ట్యాక్స్లో కానీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో కానీ, లేదా మెటీరియల్స్ పర్చేజ్లో GSTలు కానీ గవర్నమెంట్కి విపరీతమైన ఆదాయం ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే డెఫినెట్గా ఆదాయం ఎక్కువ ఉంటుంది. అలా ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, గవర్నమెంట్ ఎక్కడెక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుంది,
గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేయకపోయినా కొన్ని ఏరియాలు పెరుగుతాయి. అంటే న్యాచురల్గా సిటీకి అవసరం ఉందనుకోండి, సో ఎల్బీ నగర్లో ఉన్న వాళ్ళు అటు వెళ్తారు, ఇటు వచ్చి ఇంత దూరం పోలేరు. బట్ గవర్నమెంట్ ఎక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే ఫ్యూచర్ సిటీ చేస్తుంది, లేదా కోకాపేట వైపు చేస్తుంది, అక్కడ కూడా చేస్తుంది, కానీ ఇక్కడ ఎక్కువ చేస్తుంది గవర్నమెంట్. సో ఆ గ్యాప్ ఎక్కడ ఉంది, ఎక్కడ చేస్తే బెటర్, దాన్ని ఒకసారి చూసుకొని చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆల్ రైట్ గిరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డౌన్ టు వే టు న్యూస్. థ్యాంక్ యూ సార్, నాకు కూడా మంచిగా మీతో షేర్ చేసుకున్నా. రైట్ ఐఎమ్ హ్యాపీ. ఫస్ట్ టైం అయినా సరే యూ బీన్ వెరీ ప్రొఫిషియంట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రీ నాలెడ్జ్ ఆల్సో పర్సనలీ ఆల్సో. థ్యాంక్ యూ. మనం మళ్ళీ కలుస్తాము. ఐ డోంట్ నో వాట్ విత్ ద ఎపిసోడ్ అగైన్ దెన్, ఓకే, బట్ దెన్ డెఫినెట్లీ అబౌట్ గ్రోత్ ఓన్లీ ఐమ్ ఎన్ష్యూరింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ గిరి పోలిశెట్టి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు చూస్తున్నారు వే టు న్యూస్ టర్నింగ్ పాయింట్.